ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సహవారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో మారిన వారునై ఉన్నారన్నదే. ఏంట్రా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి మన 6వ వచనం కొరకు అందరూ కూడా బాగుపట్టి మన ప్రభు సన్నిధిలో మోకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకల పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిగా సమయం నీ ప్రాసంగా వచ్చాం ప్రభా. మరి ఈ యొక్క జగన్ కాలనీ బెక్కవోలు గ్రామంలో జగన్ కాలనీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ ఎంతో మంది గృహాల్లో ఉన్నారు, ఎంతో మంది మరి ప్రభా ఈ జగన్ కాలనీలో గృహాలు కట్టుకుని ఉన్నారు. అన్ని జనులు అందరూ ఇక్కడ ఉన్నారు. నీ శిలువను గురించిన వార్త తెలియని వారు ఉన్నారు ప్రభా. అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి తండ్రి. వీరందరూ కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మీ శిలువను గురించిన వార్త ప్రకటిస్తున్నాము కూడా. అనేకులు ఈ శిలువను గురించిన వార్త కొరకు చెప్పుకుందురే గాని ప్రకటించిన వారు అనేకులు ఉన్నారు. దేవా, ఈ శిలువ అసలు మీరు ఎందుకు శిలువ వేయబడ్డారో ఈ లోకానికి తెలియవలసి ఉన్నది ప్రభు. ఈ శిలువను గురించిన వార్తని అడ్డుపడడానికి సాతాను అనేక విధములుగా ఆది నుండి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. వేల కోట్ల సంవత్సరాల నుండి కూడా సాతాను తనకున్న శక్తులన్నింటిలో కూడా ఉపయోగించుకొని ఈ శిలువ అనేది భూమి మీదకి రాకుండా అడ్డుపడాలనుకున్నాడు. అది అవలేదు. భూమి మీదకి వచ్చాక మీరు అడ్డుపడాలనుకున్నాడు, అవలేదు. ఇక భూమి మీద వచ్చిన తర్వాత ఇది అనేకులు ప్రకటించబడాలన్నప్పుడు ప్రభు ఇప్పుడు వాడు అడ్డుపడతా ఉన్నాడు. దేవా, కనిపించకుండా ఎన్నో ఆకాశ మండలంలో మనుషుల హృదయాల్లో ఈ చుట్టుపక్కల కూడా ఎన్నో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి, అపవిత్రాత్మలు తిరుగుతూ ఉన్నాయి. దయ్యాలు రాజు అయినటువంటి లూసిఫర్ కూడా తిరుగుతూ ఉన్నాడు. మేము ఏ దయ్యముల జోలికి వెళ్ళట్లేదు కానీ ప్రభు, ఏ దయ్యమును కూడా ఈ సువార్త మార్గమును అడ్డు రాకుండా సహాయం చేయండి. ఆది నుండి వాడు మీ సత్యమును అడ్డగిస్తూనే ఉన్నాడు. అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు. సాతాను మనుషుల సంగతులే యోచిస్తాడు కానీ దేవుని సంగతులు యోచించడు. సాతాను అల్టిమేట్ ప్లాన్ ఆడి రాజ్యానికి, ఆ నరకలోకానికి ఈ ప్రజలందరినీ లాక్కి వెళ్ళడమే సాతాను యొక్క అల్టిమేట్ ప్లాన్ ప్రభు. కాబట్టి సాతానికి లయపరచి నీ కుమారుడును మా ద్వారా బయలుపరచమని ప్రార్థిస్తూ, నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు, ఎందుకు సిలువేయబడ్డావు అనేక సార్లు ప్రకటించబడి జరుగుతుంది. ఇంకా ప్రకటించి వీరందరూ సిలువును గూర్చిన వార్త విని ఆ సిలువ మార్గంలో నడుచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ గంట ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ, వందనాలు చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ, శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, వాక్చాతుర్యమును, పరిశుద్ధాత్మ అభిషేకమును సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు దివ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాను పరలోకపు తండ్రి. 3వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తాడు. ఈ మర్మం ఏదనగా అంటున్నాడు, అన్ని జనులు సువార్త వలన యేసు ప్రభువుని నమ్మాలి. అన్ని జనులు అంటే ఎవరంటే ప్రభువుని అంగీకరించిన వారు అందరూ కూడా అన్ని జనులే. అంటే ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువుని నమ్మని వారు అందరూ కూడా అన్యులము. అంటే ఒకప్పుడు మనము కూడా ప్రభువుని ఎరగని వారు. ఈ మర్మం ఏమిటి అంటే అన్య జనులందరూ క్రీస్తు యేసుని అంగీకరించాలి. ఏటి యేసు ప్రభువుని అంగీకరించడం ఏంటి? ఎందుకు అంగీకరించాలి? అంగీకరించాలంటే అంత సామాన్య విషయమేమీ కాదు. ఎందుకంటే అంగీకరించడానికి అడ్డుపడేవాడు ఉన్నాడు, అంగీకరించనివ్వకుండా అడ్డుపడేవాడు ఉన్నాడు. అసలు అంగీకారమే తెలియజేయబడకుండా ఆ సువార్త వెలుగుని ఆపేవాడు కూడా ఉన్నాడు. ఏమండి, ఈ సువార్త ప్రకాశం ఆపే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు మానవులందరినీ కూడా పాపాల్లో పాడేసి
ఆడ ప్లానింగ్ ఏంటంటే నరకానికి తీసుకెళ్ళిపోవాలి. ఆడే సాతానుగాడు. ఈ సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మనుషులందరినీ ఏదో ఒక పాపంలో పాడేయాలి, ఏదో ఒక పాపంలో పెడతాడు. పాపము చేయనివాడు భూమి మీద ఒకడు కూడా ఉండడు. కారణం అపవాది. ఎందుకంటే మొదటి నుండి పాపం చేసేది ఆడే. యోహాను సువార్త 8:44 వీడే ఆ పాపానికి జనకుడై ఉన్నాడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు, పాపానికి మూలకారకుడై ఉన్నాడు. మీరు యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఎవరో సాతాన్ సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. కాబట్టి సాతాను ఒరిజినల్ ప్లానింగ్స్ ఏంటంటే, సాతాను యొక్క థియాలజీ ఏంటంటే, సాతాను గుంపు ఏంటంటే, అంటే సాతాను గుంపు ఉన్న ప్లానింగ్స్ ఏంటంటే అనేకుల్ని నరకలోకానికి తీసుకువెళ్ళాలి. ఎందుకు నరకలోకానికి తీసుకువెళ్ళాలి? ఎందుకంటే ఆడికి లేదు కాబట్టి. ఆడికి పరలోక రాజ్యం లేదు కదా, పరలోక రాజ్యం వాడికి లేదు కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని పిల్లలు. ఇప్పుడు ఈ దేవుని పిల్లలు కూడా సాతాను నరకాన్ని తీసుకెళ్లాలని అల్టిమేట్ ప్లాన్ వేశాడు. ఈ సాతాను ఎవరు అంటే, సాతాను ఎలా వచ్చాడు మరి ఒకసారి పీస్ఫుల్ కూర్చున్నప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు. అల్టిమేట్ పాయింట్లు అయితే మనకు అర్థమాలు వెళ్లాల్సిందే. సాతాను ఏంటి? దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం చదివితే చాలా మంది దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం చదివే మరి పరలోకంలో దేవుడు సాతానికి ఇచ్చినటువంటి శక్తులు, సాతానులోకి చీకటి ఎలా ప్రవేశించిందో ప్రసంగాలు చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తి పేరు చాలా మంది చెప్పబోవచ్చు, నేను చెప్తాను. ఆయన పేరు రంజిత్ తోఫీర్ అయ్య గారి పేరు. ఆ రంజిత్ తోఫీర్ గారు అని చెప్పి చాలా 40 ఏళ్ల క్రితమే దేవుని విశ్వ ప్రణాళిక అనే పుస్తకం రాశాడు. అందులో ఈ సైతాను దేవుడు మంత్రిగా ఉండేవాడు కింద ఎలా పడ్డాడు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నవే పూర్తిగా రాయించు. చాలా మంది ప్రసంగాలు చెప్తాం, వాళ్ళు క్లియర్ చెప్పకుండా నాకే దేవుడు చెప్పాడని చాలా మంది చెప్పుకుంటాం, తప్పదు. కాబట్టి సాతాను అనేవాడు ఉన్నాడు. ఆడు ఎలా వచ్చాడు? తరచుడు ఒకప్పుడు దేవుడి దగ్గర మంత్రి అండి. ఈ మంత్రి భూమి మీద పడ్డాడు. పడతా వచ్చాడు. వీడు కూడా కొన్ని కోట్ల దూతలు తెచ్చుకున్నాడు. వాళ్ళే దెయ్యాలుగా మారారు. వాడు ఈ దెయ్యాలంటే మనిషి చచ్చిపోతే దెయ్యమే అవడం. మరి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అల్టిమేట్ ప్లానింగ్ ఏంటో సాతాను తెలియాలి ఈ రోజులో మీకు. మనిషి చనిపోతే దెయ్యం అవ్వడం. అదేంటండి మరి దెయ్యాలు ఉన్నాయి కదా? దెయ్యాలు ఉన్నాయి, కానీ మనిషి చచ్చిపోతామని దెయ్యం అవ్వడం కాదండి. మొన్న పలానా ఈదిలో ఒక ఆవిడికి దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టింట నేను పక్క ఈదిలో ఊరేసుకొని చచ్చిపోయాను, ఇప్పుడు దెయ్యం వచ్చాను. ఇది నిజంగా వీడికి కనబడ్డాడు, వీడు కనబడ్డా. కానీ నేనే ఆ పేరు చెప్పగా నేను నమ్మేసి తెంగరంలాగా ఆడే దెయ్యమే వచ్చు అని వచ్చాను. ఒకరోజు ఒక చెల్లికి చాలా చిన్న వయసులో వివాహం చేసుకుంది. 18 అనుకుంటా, 19 చేసుకున్నప్పుడు అమ్మ ఎలా ఉందమ్మా, నేను ఇప్పుడు చచ్చిపోదాం అనుకున్నానండి. నేను చచ్చిపోదాం. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అంటే, మా అత్తయ్య నన్ను చాలా వేదంగా నేను అర్జెంట్ చచ్చిపోయి నేను దెయ్యం అయిపోయాలని చంపేస్తాను అంట. ఏమంటుందా? నేను చచ్చిపోతాను, దెయ్యం అయిపోద్దంట అని చంపేద్దంట. అవును చచ్చిపోతానంటున్నా, అలా కాదంట. అట్లా ఇంక నువ్వు నన్ను ఆపినా నేను ఆగనని. నేను అర్జెంట్ చనిపోవాలా, దెయ్యం అయిపోవాలా? ఏమైపోవాలా? చచ్చిపోయి దెయ్యం అయిపోయి వాళ్ళ అత్తగారిని చంపేద్దా. సరే నువ్వు చెప్తే వింటలేదు, కానీ నువ్వు చనిపోతావు కానీ దెయ్యం అయిపోవాలని మాత్రం చచ్చిపోగాను. అదేటని దెయ్యాలు ఉన్నాయి కదా, దెయ్యాలు ఉన్నాయమ్మ, కానీ నువ్వు దెయ్యం అవ్వవు. ఎవరవ్వో? దెయ్యాలు ఉన్నాయి కానీ నువ్వు దెయ్యం అవ్వవు. చనిపో ఇంక నువ్వు ఆగట్లేదు కదా, కానీ దెయ్యాలు ఉన్నాయి కానీ నువ్వు దెయ్యం మాత్రం అవ్వవు. అది కానీ మరి పక్క ఇంట్లో ఒక ఆవిడ కెరసలేసి చచ్చిపోయింది. 4 రోజులు పోయాక ఈవిని అట్టుకుంది. చూశాను. కనబడిందా నీకు? కనబడలేదు అన్ని చెప్తూ. మరి కనబడినట్టు చెప్తున్నావేటి? చెప్తుంది కంగారు, అన్ని చెప్తుంది, నీ పేరుతో సహా చెప్తుంది. చెప్పగా నువ్వేమనుకుంటావు అంటే ఆ కిరసనలేసి చనిపోయిన ఆవిడే దెయ్యంగా వచ్చిందని అనుకుంటావు. తెలుసుకోవాలి, సాతానుగాడు అల్టిమేట్ ప్లానింగ్ ఇది ఒక ప్లానింగ్. ఏటా ప్లానింగ్ అంటే, మనుషులు చనిపోతే దెయ్యాలు అవుతారని పుట్టించి నరకం లేదు
పరలోకం లేదనే భ్రమ మనుషులకు కలిగజేయడానికి వాడి ప్లానింగ్ ఇది. నరకం లేదు, పరలోకం లేదు అనే ప్లాన్ ఇప్పుడు సాతాను వెయ్యాలి కదా. మనుషులు అమాయకులు చేయాలి. చాలా మంది, కొంతమంది మరి దైవజనులు కూడా మరి సాతాను మోసగిస్తూ ఉంటాడు. నీ పేరేటి చెప్పు, నీ పేరేటి అంటే, నేనండి పలానా సీతనండి. ఏ ఊరు? ఏ ఊరా? పక్కనే అండి ఓలపిల్లండి. ఓలపిల్లి ఏ పేట? పక్క పేట అండి. ఆ పేటలో ఏ ఇల్లు? పెంకిటిల్లు. ఆయన అడగడం బాగుంది, ఇది బాగా మోసం చేయడం బాగుంది. వెళ్ళిపోద్ది కానీ బాగా మోసగిచ్చి వెళ్ళిపోద్ది. ఏంటో మోసం అంటే, మనిషే దయ్యం అవుతాడు అనే మోసం. ఏంటో మోసం? మనిషి చచ్చిపోతే దయ్యం అవుతాడు. ఇంకెందుకు? బాగా కోరుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు అంబానీ గారు అవ్వాలని ఎవరికొండదు? త్వరగా చచ్చిపోయి అమ్మాయిలో దూరిపోతాను ఒకడు. పలానా హీరో నాకు కోరుకుంది, చనిపోతాను, ఆ హీరోలో దూరిపోతాను. కోరికలు తీర్చుకోవడం కొరకే మానవులు. ఆ చెల్లి అయితే ఏమంటుంది? నేను చనిపోతాను, దెయ్యం అయిపోతాను, మా అత్తయ్య గారిని చంపుతాను. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమండి? దయ్యాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, దయ్యాలు ఉన్నాయి. ఉన్న దయ్యాలు చాలా. నువ్వేం దెయ్యం అవుతావు? ఉన్న దెయ్యాలు చాలా, మళ్ళీ నువ్వు దెయ్యం అవుతావా? ఇంకా మనిషి చచ్చిపోయిన మనుషులలో దెయ్యం అవ్వాలంటే ఈ ప్రపంచమే సరిపోదు. కానీ మానవుడు ఈ లోకాన్ని మాత్రం వదిలిపెట్టాల్సిందే, తప్పదు. మనకు బాధ కనిపించినా, మనసుకు నొప్పించినా, మనిషికి జరిగి వినడు. అసలు జరగదాన్ని, జరగబోయే దాని విషయం గురించి అసలు పట్టించుకోడు. ఈ జరగంది ఉంటుంది చూసారా? వీడి జీవితంలో ₹1 సంపాదించడం ఎప్పటికీ జరగదు. కానీ ₹1 పేదరికం. 10 కార్లు కొన్న వీడి జీవితంలో పోదు. 20 కార్లు ఇలాగే తన జీవితం అంతా వెళ్ళబోతుంది. సాతాను అల్టిమేట్ ప్లాన్ చూసుకో. సైతాన్ కూడా అల్టిమేట్ ప్లాన్ ఏంటంటే, మనిషి చనిపోతే, ఇది ఒక ఆయుధం అనమాట. ఆ ఆయుధం ఏంటంటే, మనిషి చనిపోతే దెయ్యం అయిపోతాడు, ఇదో భ్రమ పుట్టెత్తాం అంటే ఇది కూడా నమ్మారు కానీ ఆ చనిపోయిన మానవుడు నరకానికి వెళ్తాడంటే మాత్రం నమ్మట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? యోబు గ్రంథం. అసలు చనిపోయిన మనుషులు అంటే చనిపోవడం, చనిపోయింది, చచ్చిపోయడం. చచ్చిందేంటి? పోయిందేంటి? చనింది శరీరము, పోయింది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనేదే చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ప్రస్ఫుటమైన అంశంగా మారింది. అనేక దీర్ఘదర్శులు, అనేక పెద్దలు, జ్ఞానులు ఈ విషయాన్ని వివరించలేకపోయారు, బయలుపరచలేకపోయారు. మనిషి ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు. ఇంకెంతకాలం చూసినా అప్పులు, జబ్బులు, టెప్పలు, టప్పలు. కూర మాడిపోతుంది, ఎల్లిపాయలు వెళ్ళిపోతున్నాయి, పీకేలు వెళ్ళిపోతున్నాయి, ఉల్లిపాయలు వస్తున్నాయి, అదిగో ఇదిగో. ఇక మానవుడిని సైతాన్ ప్లానింగ్, ఇక ఈ డెత్ ఆఫ్టర్ లైఫ్, చనిపోయిన తర్వాత ఏమవుతుందో అసలు తెలుసుకున్నాడు. అసలు ఆలోచించొద్దు అంటాడు. తప్పు అంటా ఉంటాడు. ఎందుకంటే సాతాన్ యొక్క అల్టిమేట్ ప్లాన్ ఏంటంటే నరకానికి తీసుకువెళ్ళాలి. నువ్వు నమ్మపో, నిన్ను అల్టిమేట్ నరకానికి తీసుకెళ్లాలనే ఆడు ప్లాన్ వేసి నిన్ను ఉప్పుల మీద, పప్పుల మీద, ఉల్లిపాయల మీద, ఎల్లుల్లిపాయల మీద. నువ్వు ఉల్లిపాయలు ఏరేస్తాడు. ఏరేస్తాడు? ఉల్లిపాయ. పరలోక రాజ్యం నరకం. ఏసయ్యని నమ్ముకొని పాపాలు కొడుక్కో, పరలోకం వెళ్తావు. ఎప్పటికైనా నీకు దేవుడు ఎంత ఆయుష్ ఇస్తా అంత ఆయుష్లే. ఇప్పుడు అంటలేదు. అప్పుడు ఉద్యోగం చేయండి అంటావా? చిన్నప్పుడు నుండి మంచి ఉద్యోగం చేయాలరా బాబు అంటారంటరా. ఒరే నువ్వు పెద్ద అయ్యాక మంచి ఉద్యోగం చేయాలరా అంటే ఏంటి? అంటే ఇప్పుడు కాదురా నాయన, నువ్వు బాగా చదవాలి, గొప్ప చదువులు చదవాలి, మంచి మార్కులు రావాలి, అంతేనా? అంటే పరలోకానికి ఇప్పుడు కాదు బాబు. దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతే. 60 అయితే 60, 70 అయితే 70, ఇప్పుడు 80, ఇప్పుడు 100 ఉండు. ఇప్పుడు 200 ఉండవా? ఇక్కడ ఛాన్స్ ఉందా? అవకాశం లేదండి. చిన్న పిల్లలు పాపం, నాకు రోజు న్యూస్ చదువుతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలు, 5 సంవత్సరాల పాపకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది పాపం. ఈ లోకం శాశ్వతం కాదు అనే విషయాన్ని గుండెల్లో ముద్ర వేసుకోవాలా. చిన్నప్పుడు నుండి చదువులు ఎలా చదువుకుంటున్నావో, రేపు పొద్దున్న ఉద్యోగం చేయడం కొరకు చిన్నప్పుడు నుండి ఎలా కష్టపడుతున్నావో, ఎప్పుడైనా లోకం నీ తను చాలించినప్పుడు, నీ వయసు అయిపోయినప్పుడు నువ్వు మోక్షం చేరాలంటే యేసు అనే చదువు చదవాలి, బైబిల్ అనే చదువు చదవాలి. దీనికి ఫీజులు కట్టక్కర్లేదు, ఉచితం.
నువ్వు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా లక్షలో వేలు అడుగుతాడు, కానీ ఈ పరలోక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే వేలు ఉండవు, లక్షలు ఉండవు. నీ పని నువ్వు చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కానాలి, బంధువులు అందరూ ఉంటారు. కానీ నీ జీవితంలో పాపం చేయకూడదు, పాపాలు కడుక్కొని సైతం నడాలి. ఇంతే. ఎలా ఇది సైతాన్ని ఇది ముయ్యాలి కదా. మరి అల్టిమేట్ పాయింట్ ఉల్లిపాయలు ఫ్రీగా ఉల్లిపాయలు ఎత్తా పరలోకం వైపు వెళ్ళకంటాడు. నిజం, నేను చాలాసార్లు చెప్తున్నాను కదా. సైతానుడు ఏమంటాడు? ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అంటాడు. ఫ్రీగా ఎత్తా అనగానే వీళ్ళంటే పరలోకం వద్దు నరకం, ఉల్లిపాయలు ఫ్రీగా ఎత్తారట, పడుకెళ్ళు. సైతానుడు దేంతో కొట్టేసాడు? నేను ఉల్లిపాయలతో కొడతాడు. కాదండి, ఇప్పుడు మా అన్నకి ఏదో ఒక బైక్ ఫ్రీగా ఇస్తా అన్నారు అనుకోండి ఉదాహరణకి, పరిగెట్టుకెళ్ళి. నిజం చెప్తాను, సాతాను చాలా తెలివైన వాడు. చాలా తెలివితేటలుగా మనుషులను నరకానికే లాక్కెళ్తున్నాడు. ఆడి అల్టిమేట్ గోల్ అదే. సాతాను అల్టిమేట్ ప్లానింగ్ అదే. బైబిల్లో చూద్దాం. ఆడి అల్టిమేట్ ప్లానింగ్ అదే. కాబట్టి ఆడేసిన ఎర్రలు ఎన్నో ఉన్నాయండి, ఉచ్చులు. చెప్పాను కదా, ఆడేసిన ఉచ్చులు ఎన్నో ఉన్నాయి. నిజం చెప్తున్నాను. మేము ఉల్లిపాయ ప్రియ అయితే పరలోకం వైపు వస్తావా? ఎల్లుల్లిపాయలు ప్రియ వస్తున్నాయి. ఇదేంటి నిజం? పరలోక రాజ్యం ప్రకటించుడు, ఎల్లుల్లిపాయ పక్కన ఫ్రీ అని. ఎల్లుల్లిపాయలు ఫ్రీయా? పరిగెత్తారండి. ఉచితంగా నువ్వు ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టిన దేవుని రాజ్యంలో అడిగేస్తావు, ఏసు దగ్గరికి వస్తాయంటే సాతాను నిన్ను రానవుడు. డెవిల్ ఇస్ దే. డెఫినెట్ గా నీ దగ్గర డెవిల్ ఉంది. అప్పుడు గమనించుకో నీ దగ్గర డెవిల్ డెఫినెట్ గా నీ దగ్గర నీ పక్కన నివాసం చేస్తున్నాడని అర్థం. జీవపు మాటలు వాడు విననివ్వడు. విననిస్తాడు కానీ అందులో ప్రవేశించడానికి అడ్డుపడతాడు. నీ బంధువుల ద్వారా, నీ మిత్రుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, నీ మనసు ద్వారా అలాగే అనేక ఎరలేస్తాడు సాతాను. అందులో ఒక సాతాను కల్పించిన ఒక అబద్ధం ఏంటి తెలుసా? అల్టిమేట్ గా గోల్ ఏంటి? నరకం నమ్మకూడదు. ఏం చేయకూడదు? నరకం అనేది నమ్మకూడదు. కాబట్టి మనుషులు దయ్యాలయ్యారని చూపిస్తే ఇంకేంటి అయితే ఇక్కడ తిరుగుతారన్నమాట అనే ఒక అభిప్రాయం కలిగి ఉంటారు కదా. అందుకు దెయ్యాలు ఉన్నాయి, డ్యామేజ్గా దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలు మనుషులతో ఏం చేయంతో తెలుసా? పట్టుకొని నాకు కోరుకుందా మేక అయ్యేనేటి. దెయ్యాలు ప్రతి మనిషిలో ఉండి ఏం చేస్తా తెలుసా? పాపాలు చేయిస్తాయి. పాపాలు రకరకాల పాపాలు చేయిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన పాపం ఏం చేస్తాయి తెలుసా? పాపాలు చేయించి పాపాలు ఒప్పుకోనివ్వవో, పాపాలు ఏం చేయనివ్వో, కడుక్కోనివ్వవో. శరీరం శుద్ధి చేసుకోమంటాయి, తొలములు శుద్ధి చేసుకోమని చెప్తాయి. కానీ ఆత్మను మాత్రం శుద్ధి చేసుకోని దెయ్యాలు చెప్పవండి. దెయ్యం అల్టిపెట్లా వాళ్ళు అలాగే చెప్తారు. ఈ సౌతిని వదిలే, ఇంకా కావాలంటే గట్టిగా గొడవెట్టు. సాధారణంగా నిజం చెప్తున్నాను, మెదడుపో అంటాడు. సాతాను నిన్ను తప్పక నరకానికి తీసుకువెళ్ళాలని అది అల్టిమేట్ పాయింట్. అదే ఆడి గోలు. అందులో ఒక ఎర మనిషి చనిపోతే దెయ్యం అవుతాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఆ దెయ్యాలు ఉన్నాయి కానీ మనిషి దెయ్యం అవడం. ఎవరెవరో మనిషి చచ్చిపోతే దెయ్యం ఉన్న దెయ్యాలు మళ్ళీ నువ్వు నేను దెయ్యం వచ్చి ఈ దెయ్యం ఎప్పుడంట పలానా డబ్బున్నోడంట, ఎవడో డబ్బున్నోడు ఆడంట, బిల్గేట్స్ అంట, బిల్ క్లింటన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దూరిపోయి ఒక 10 రోజులు బిల్ క్లింటన్ ఉంటాను వాళ్ళు పట్టుకోవడం. మరి వెళ్ళి 10 రోజులు బిల్ గేట్స్ లో దూరిపోతాను. వెళ్ళి నేను దూరిపో, అసాధ్యం అది. ఇది కూడా ఇది ఎవరు వేసినాయారా? ఎవరో మైక్లో చెప్పు. సాతానుగాడు వేసినాయారా అని చెప్పాలా. ఇది ఎవడేసిన వచ్చు? సాతాను. ఆడేస్తాడు వలలో. ఏ వలలో వేస్తాను అది చెప్తాను కదా. నీకు ఉల్లిపాయలు వేయాలా, నీకు ఎల్లుల్లిపాయలు వేయాలా, నీకు ఏవేయాలి, నీకు పచ్చడి ఫ్రీ అనాలా? నవ్వుకున్నాను, సింపుల్ నవ్వుకున్నారు కదా మీరు. నిజం చెప్తున్నాను, సాతాను చాలా తెలివిగా ఇది జరుగుతుంది. ఆల్రెడీ ఇది జరుగుతుందండి. ఇక్కడ జీవమాటలు ప్రకటించబడుతున్నాయి పరలోకరాజు ఉచితం అని. నిజమే. ఇప్పుడు ఒక ఆటో వచ్చింది, ఉల్లిపాయలు ఫ్రీ. అర్ధరాత్రి 12కి వచ్చింది, అర్ధరాత్రి 1 గంటకు వచ్చింది. పరిగెట్టు. ఆ నిద్రలో ఎవరిని తప్పుకుంటాం కూడా తెలియకుండా వెళ్ళిపోయి. నిజం చెప్తున్నాను, వాస్తవం. నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ నిజంగా అవును కదా కాదా? ఎంత ఉల్లిపాయలు ఫ్రీగా ఎత్తా అర్ధరాత్రి 2 గంట పడుకుంటావా? ఇదేంటి
కానీ ఉచితంగా యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన పాపాలు క్షమిస్తాడు, ఉచితంగా ఆయన నీకు రక్షణ ఇస్తాడు, ఉచితంగా నీకు ఆయన పరలోకి వస్తాడు. అక్కడ డెవిల్ ఈజ్ దేర్ అని చెప్తున్నాను. దట్ ఈస్ ది డెవిల్. డెఫినెట్లీ డెవిల్ ఉంటుంది. డెవిల్ రెండు నాలుగు అడ్డుపడుతుంది. ఒకటి సిలువును మొయ్యొద్దు అంటది, రెండు సిలువు దగ్గరికి వెళ్ళొద్దు అంటది. ఏమంటది? సిలువు దగ్గరికి వెళ్ళొద్దు అంటది, సిలువును మోయొద్దు అంటది. దాని డెవిల్ పనే అది. నేను సిలువు దగ్గరికి వచ్చిన నన్ను సిలువు దగ్గరికి వెళ్ళొద్దని నాకు అడ్డుపడింది డెవిలే. మనుషులు కాదండి, మనుషులు మంచోళ్ళే. నేను చెప్తున్నాను, మనుషులు మంచోళ్ళండి. ఆ మనుషుల్లో దెయ్యాలు పాపాలు తెలియ నన్ను ఎంతో మంది మీద అడిపోయి సువార్త చేద్దని మీద అడిపోయేవారు. దేవుడు నమ్మినప్పుడు నమ్మద్దని మీద అడిపోయేవారు, నమ్మిన తర్వాత సువార్త చేద్దని మీద అడిపోయేవారు. అర్థమైందా? ఇంకా ఎందుకులే వాళ్ళు ఎవరనేది కాదు. నేను ఎవరిని చూడలేదు, నేను చెప్తున్నాను, నేను నిజాలు చెప్పాను రా. వాళ్ళు దెయ్యాలు ఉండి అలా చేస్తున్నారా? నిజంగా వాళ్ళు దేవుడు ఉంటే ఇలా చెయ్యరు. పాపం వాళ్ళకే తెలియకుండా సాతాను వాళ్ళని మోసం చేస్తున్నాడు. రేపు పొద్దున్న తెలుసుకుని అయ్యో నిజమా నేనైనా సిలువు కట్టుబడ్డానని బాధపడతాను లేరా అనేవాళ్ళు లేదా? పొర్రపుడు అని చూస్తున్నాడు అనేవాడినా లేదా? దీన్ని చూస్తాను చూడు. ఏమనివ్వండి వారికి తెలియదు. ఒక నెత్తి మీద ఎట్టుకు ఉడిపోయిన మహానుభావుడు అయితే భర్తలు బాబురావు అంటారు ఆయన, నాకు తెలియదు. సారీ, ఇంకా సువార్త కట్టుబడితే సువార్త అయితేనే వాడు సాతాన్ డెవిల్ ఈజ్ దే, డెవిల్ ఈజ్ దే. డెవిల్ వస్తాడు. డెవిల్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు యేసై దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకుంటా మరి ఆడికి అయ్యి బాబోయ్ ఒక ఆత్మ నరకం తప్పించిపోతుంది. ఇంక ఊరుకుంటాడు. సాతాన్ అంటే యాత్రికుల ప్రయాణం పుస్తకం చదవండి. ఆ యాత్రికుల ప్రయాణ పుస్తకంలో యాత్రికులు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత శ్మశానంలో కూర్చుంటాడు సైతాన్ గారు. కూర్చొని అది నావాడే, వీడు నావాడే, వీడు నావాడే, వీడు నావాడే, సమాధిలో చూపిస్తూ వీడు నావాడే, వాడు నావాడే, అయ్యో ఇతన్ని పోగొట్టుకున్నాను, అయ్యో అతన్ని పోగొట్టుకున్నాను అంటాడు. ఎవరినే? మరి ఆయన్ని వదిలిపెట్టి పరలోకం వైపు అడుగులు వేశారు కదా మరి వీళ్ళు. వీళ్ళందరి విషయమే సాతాను బాధపడుతున్నాడు. ఏమీ తెలీదు. సాతాను యొక్క హస్తం నీ మీద ఉందని నీకు తెలీదు. సాతాను పట్టుకున్నాడు కాబట్టి నువ్వు పరలోక రాజ్యం అనే మాట ఇప్పుడు కాదు, నీ వాయిస్ అయ్యేదని చెప్తాను కదా. మళ్ళీ నీ ఉద్యోగం ఇప్పుడంటే ఉద్యోగం ఇప్పుడు ఇస్తుందా? డాక్టర్ ఉద్యోగం ఇస్తానంటే నీకు ఇచ్చేస్తారా? ఎలా ఇస్తారా? చిన్నప్పుడు నుంచి చదవాలి, పాస్ అవ్వాలి, ఎంబీబీఎస్ చదవాలి బాబు. అందులో ఉత్తీర్ణ మార్కులు ఫ్రీ సీట్ వస్తే ఫ్రీ సీట్ రాదని ₹1,50,00,000 సీట్ కొనాలంటే ఎంబీబీఎస్ అన్ని చెయ్యాలి. భక్తి అనేది కూడా అంతే. ఇప్పుడు కాదు మోక్షరాజ్యం అనేది. ఎంతకాలం ఋషులు తపస్సుజ్ఞాన సంపన్నులు వీరందరూ తపస్సు చేసిన దేనికి? మోక్ష సాధన కొరకు కాదా? మోక్షం కొరకే వారందరూ తపస్సు చేశారు. అదంతా సాతాను కళ్ళు మూసేస్తాడు. ఇప్పుడు సాతాను కళ్ళు మూసి ఉల్లిపాయలు ఫ్రీ అంటాడు. సాతాను చాలా తెలివైనడు. ఎందుకంటే అదేంటి ఉల్లిపాయలు ఫ్రీ ఇలాంటి అంటున్నారేంటి అనుకోవద్దు. నువ్వు అంత జ్ఞానం నీకు లేదని సాతాను తెలుసు. నువ్వు సాతాను కంటే జ్ఞానివా? కాదు. దేవుడే వాడికి ఆలోచించిన మంత్రాడు. దేవుడు మంత్రిగా ఉండేవాడు వీడు పరలోకంలో. నిన్ను ఎక్కడ కొడితే పడతావో సాతానికి బాగా తెలుసు. సాతాను ప్రతి భక్తుల్ని కొడతాడో. ఇంకా భక్తిగా లేని వాళ్ళని ఏం చేస్తాడు? ఇంకెలా కొడతాడు? అందుకే మా మార్గాన్ని కట్టుబడ్డ నేను అనుకున్నాను, ఎప్పుడు డెవిల్ ఇస్తే డెవిల్ రాకుండా ఎందుకు వస్తాడు? ఒక మనిషి అడ్డు వస్తాడు చెప్పండి. సో సిలువును మోయాలంటే ఎందుకు అడ్డు వస్తాడు చెప్పండి. ఇప్పుడు నీ కాలు నిండా మలం అంటుకుపోయింది, నీ చేతి నిండా భయంకరమైన పేడలో పడిపోయావు అనుకుందాం. కడుక్కోవాలని ఇంటికి వచ్చాడు. చెప్పకముందే మీ ఇంట్లో ఏమంటారు? ఒరే అదంతా అశుద్ధం అంతా కడుక్కోరా అంటారా లేదా? అదే నువ్వు పాపాలు కడుక్కుంటున్నాను, నువ్వు కడుక్కోమని ఆకపోగా కడుక్కుంటున్నావా? పాపాలు కడుక్కోవడాన్ని గ్రీక్ భాషలో ఏమంటారు అన్నాను? బాప్తిస్మం. బాప్తిజం అంటే అర్థం ఏంటి? పాపాలు కడుక్కోవడం. పాపాలు ఎందుకు కడుక్కోవాలంటే పరలోక రాజ్యం చేరాలంటే. దాన్ని చూడకుండా నేను దేనికి పాపాలు కడుక్కోవడం పాపాలు బాప్తిజం అంటే అర్థం ఏంటి? పాపాలు కడుక్కోవాలి. ఎందుకు పాపాలు కడుక్కోవాలంటే పరలోక రాజ్యం నువ్వు చేరాలి కాబట్టి. పరలోక రాజ్యం చేరడానికి యేసు ప్రభు మార్గం. ఇప్పుడు సైతాన్ గారు అడ్డుపడి ఓ బాబోయ్ నా ప్రజలందరూ సాయితాన్ పరలోకి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వీళ్ళని ఆపాలి. యేసు ఏమంటాడు? శిలువ మీద పిలుస్తూ ఉంటాడు. ఈడేమంటాడు? ఉల్లిపోయలను భక్తుడు. నిజం చెప్తాడు, దేవుడు నాకు నిజంగా నీకు భక్తి ఉంటే నువ్వు ఒకప్పుడు ఏ భక్తి అయినా చేసి ఉండొచ్చు. నీళ్ళు ఏ భక్తి ఉన్నప్పటికీ ఏసే స్వరం అన్నప్పుడు పరిగెత్తుకొస్తాం.
సాతాను ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఏమి ఎరాయిసాయి, లోకమే వెరైనే, లోకమంతా నీ మీద పడిపోనే, భక్తుడి మీద మొత్తం పడిపోనే. ఆడు నిలబడతాడు భక్తుడు అనేవాడు. అందరూ ఆళ్ళు పడిపోయారండి, వీళ్ళు పడిపోయారండి, మా ఓడు ఒప్పుకోలేదండి, అస్సలా నిలబడతాడు భక్తుడు. ఎంతమంది మీద పడు. యేసు ప్రభు పిలుస్తున్నాడు, నన్ను యేసై పిలుస్తున్నాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, నా పాపాలు కడుక్కుంటాను అంటాడు భక్తుడు. ఇప్పుడు ఎవడ భక్తిహీనుడు? యుద్ధం రానంత వరకు ఎవడో వీరుడు కాదో తెలియదు. యుద్ధం వచ్చే కాడు వీరుడో కాదో తెలుస్తుంది. ఆత్మ సంబంధంగా యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు వచ్చినప్పుడు నువ్వు వీరుడు కాదో తెలియాలంటే ఆత్మ సంబంధంగా సాతాను నిన్ను లాగుతున్నప్పుడు, లోకముతో లాగుతున్నప్పుడు, పాపం లాగుతున్నప్పుడు, శరీరాశ, నేత్రాశ, జీవపటము, మద్యపానీయము, సిగరెట్లు, గుట్కాలు, భయంకర పాపములతో, వ్యభిచారములతో ఈ లోకము నిండిపోయింది. కామ, క్రోధ, లోభ, మోహం, మదమత్సరములతో వాడికి బానిసలైపోయి దాని వైపు సాతాను లాగుతాడు. భక్తులు ఏం చేస్తాడు తెలుసా? అట్లా పెంచుకుంటాడు. కామ క్రోధముల లోభమోహంబుల, కామ క్రోధముల లోభమోహంబుల కట్టున నెల్లద్రించుకో జీవా, కట్టింపబడబోకిక జీవా, కట్టుల నెల్లద్రించుకో జీవా, కట్టబడబోకికను జీవా, జీవమనీవిక లేవవేసుని సేవను చేయగ లేవే, జీవము నందగా లేవే, జీవమనీవిక లేవవేసుని సేవను చేయగ లేవే, జీవము నందగా లేవే. దేవుడు ఏం చెప్తాడు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమ భక్తులు తెంచుకుంటాడు. జీవముతో భక్తులే చెప్పుకుంటున్నాడు. తెంచుకోవాలి. తెంచుకోకపోతే అది చెప్తాను కదా, వినేనాదుడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత వినేనాదుడు భూమి మీద కళ్ళు తెరుచుకోవాలి. ఈరోజు చాలా మంది నా స్నేహితులు చదువుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు, నేను నీకులా చదువుకుని ఉంటే ఇలా మంచి ఉద్యోగం చేసుకుంటాను అంటా ఉంటా. సమయం అయిపోయిన తర్వాత, దీపం ఆరిపోయిన తర్వాత తెలిసి చక్క పెట్టుకోవాలనుకున్న వ్యర్థం. అది ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు మీరు ఉపయోగపడినా పోలే జారిపడికి ఎవరు ఉద్యోగం ఇస్తారా? పోలే చదువుకోలేదా బాబునా? అయ్యో ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డాడు అడిగి పోలీసు ఎస్ఐ ఉద్యోగం వేద్దామండి అంటాడా? అయ్యో నేను నీకులో డాక్టర్ చదువుకుంటే బాగుంది, గేర్లు కాసుకున్నాను, ఓరు బాబు పశ్చాత్తాపడుతున్నా, పోలే రా బాబు అని చెప్పి ఇదిగో కత్తిచ్చుకో ఆపరేషన్ చేసి అంటాడు, పేకోసేస్తాడు. దేవుడు కూడా జాలి పడ్డావు. భూమి మీద అవకాశాలు ఇస్తే పాపాలతో చనిపోతే నరకానికి వెళ్ళిపోయాక ప్రభు అప్పుడు తెలుసుకుంటాను. అయిపోయింది అవకాశం. భూమి మీదే నీకు అవకాశాలు దొరకట్లేదే. ఎందుకంటే పాపంతో ఉన్న వాళ్ళు ఎవరు పరలోకంలో నివసించలేరు. పాపాలతో ఉంటే పరలోక రాజ్యంలో కోరుకోవడం అసాధ్యం. ఒక భక్తుడు సువార్త చెప్తున్నాడంట, సాధు సుందర్ సింగ్ గారు ఒక భక్తుడు సువార్త చెప్తున్నాడు. ఒక యవనస్తుడికి, తన ఫ్రెండ్కి, అతను భయంకరం వ్యభిచారట, భయంకరం పాపాత్ముడు, మందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, భయంకరమైన లోకస్తుడు. ఎంత భయంకర పాపాలు చేస్తున్నావు, ఈ పాపాలతో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు అని సాధు సుందర్ సింగ్ సువార్త చెప్తున్నాడట. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు చాలా ప్రేమమయుడురా, మన కొరకు తన ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, ఆ రక్తంలో పాపాలు కడుక్కో పరలోకం వెళ్తా అంటే ఈ స్నేహితుడు అన్నాడట, ఏంటి దేవుడు ప్రేమస్వరూప అయితే ఇంకెందుకు పాపాలు కడుక్కోకలేదు, దేవుడు నిజంగా స్వామస్వరూప అయితే నా పరలోకం ఇచ్చేతలేదు, ఇంక నేను పాపాలు కడుకోవడం అవసరమే లేదు. దేవుడు ప్రేమస్వరూపం అంటున్నావు కాబట్టి ఇంక నేను పాపాలు కడుకోవాలి పనే ఉంది, ఇంక చచ్చిపోతాను, ప్రేమస్వరూపు కదా, నేను నరకకుండా ఇష్టం లేదు కదా, పరలోకం తీసుకుపోతాను అన్నాడు. అలా కాదు, నువ్వు పాపాలు కడుక్కుంటేనే కదా. ప్రేమ స్వరూపం అన్నావు అంటే ఇంకా అనవసరం, ఇంక నువ్వు నరకలు అయినా పరలోకం చేస్తాడు, నువ్వు కాకుండా అని గొడవాడి అతను వ్యభిచారం, అతను దొంగతనం, అతను త్రాగుబోతనం, సిగరెట్లు, ఈ పాప జీవితం అంతా వదిలిపెట్టలేదు. ఇవి ఏ పాపమైనా అవ్వచ్చు, అదే పాపమైనా అవ్వచ్చు. కొంతమంది పెద్ద పెద్ద పాపాలు తీసుకెళ్ళి చిన్నకి మిక్స్ చేస్తుంటారు, ఇతరులకు బాగా కలిగించే పాపాలు ఏవైనా అవ్వచ్చు. ఇలాగే ఇతను పాపాలు చేస్తూ తప్పని చచ్చిపోయాడు, చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారు తన దర్శనంలో రాశాడు, పుస్తకంలో రాశాడు. ఆయన సాధు సుందర్ సింగ్ గారికి దేవుని రాజ్యంలో వచ్చి వరం కూడా ఉంది. మీరు సాధు సుందర్ సింగ్ జీవిత సాక్ష్యం అనే పుస్తకం చదివితే అందులో ఉంటుంది. సాధు సుందర్ సింగ్ గారు దర్శనార్థంగా పరలోక రాజ్యం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ చచ్చిపోయిన స్నేహితుడు వీడి పాతాళానికి వెళ్ళిపోయి, దేవుడు ప్రేమ స్వరూపు కాదు, దేవదూతలారా దేవుడు పొగడొద్దు,
శరాపుల్లారా దేవుని శుద్ధించొద్దు, కెరూబుల్లారా మొయ్యొద్దు, దేవుడు నరహంతకుడు, దుర్మార్గుడు, అలాగా ఇలాగని పచ్చి బూతులు తిడతాడంటే ఎవరినే? యేసుప్రభుని తిడుతున్నాడు, నరకం వెళ్ళిపోడు కదా. మరి దేవుడు నన్ను నరకంలో వేసాడు, దేవుడు నన్ను ఎన్ని పాపాలు చేశాడండి, చాలా పాపాలు చేశాడు, కడుక్కోలేదు, చేయడం అక్కనెట్టు. మానవులందరూ ఏదో పాపం చేస్తారు. యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు నీ పాపాలు కడుక్కో అంటున్నాడు. లేదు, నీ నీ పాపములు కడుక్కో, యేసు రక్తంలో కడుక్కో, నా రక్తంలో కడుక్కొని నా రాజ్యం రా, నా కౌమారుడు అంటుంటే అదే అగడ్డ ఎడి అడిగా ఉంటావా అని అని చనిపోయి ఇప్పుడు నరకానికి వెళ్ళేమంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపు కాదు, నన్ను నరకం వేసాడు, బూతులు తిడుతున్నాడు అని పచ్చి బూతులు. ఎవరిని? దేవదోషం మహాపాపం. అన్ని పాపాల కన్నా మహాపాపం ఏది తెలుసా? దేవదోషం. దేవుణ్ణి దూషిస్తారు, చాలా పాపం అండి, మహాపాపం. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం మోగం, భక్తిగా ఉండాలి. అన్నిటికన్నా మహాపాపం ఏంటి? దేవదోషం మహాపాపం. తిట్టేస్తాను నేను బాగుంటానంటే అస్సలు బాగోదు, చాలా పాపం అండి. భయంకరంగా తిడుతున్నాడు బూతులు. ఎవరిని? యేసుప్రభు నరకలు. అప్పుడు పరలోకం ఒక స్వరం అతను పైకి తీసుకురండి అని స్వరాన్ని పడుతుంది. ఈ 2 దూతలు అమాంతం పాతాళంలోకి వెళ్ళి అటో రెక్క ఇటో రెక్క కట్టుకున్నాను పరలోకం తీసుకొచ్చి పాడేశాడు. నరకలోకి వెళ్తాను. ఆ పరలోకంలో ఇతను సువార్త చెప్పిన ఇతని స్నేహితుడు ఉన్నాడు. ఎవరో? సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ చూసావా, దేవుడే నా మాటలు బలత పడిపోయి పరలోకం తీసుకొచ్చాడు, అది నేనంటే అన్నాడు. అని టెక్కలు ఎగరేసుకుని ముందుకెళ్తున్నాడు. దేవదూతల గుంపు అతనికి ఎదురైంది. పాపాలు కడుక్కోపోతే ఎందుకు పరలోకం వెళ్ళాలని చెప్తున్నాను. కడుక్కున్నాడా ఇతను వ్యభిచారం, కడుక్కున్నాడా ఇతను దొంగతనం, కడుక్కున్నాడే త్రాగుబోతనం, కడుక్కున్నాడే సిగరెట్లు, కడుక్కున్నాడా జోదం, కడుక్కున్నాడా బూతులు, కడుక్కున్నాడా గొడవలు, కడుక్కున్నాడా మనస్పర్ధలు, కక్షలు, భేదములు, మనశ్శాంతిగా బతికాడా, పాపాలతో బతికాడు. ఏం కడుక్కోకుండా ఇచ్చాడు. దేవుడు తీసుకెళ్ళి పరలోకం. చూడండి ఏమైంది. దేవదూతల గుంపు దగ్గరికి వెళ్తున్నాడంట. దేవదూతల గుంపు చూడలేకపోతున్నాడు, ఆ వెలుగుని చూడలేకపోతుంది. ఏ గుంపుని? దేవదూతల గుంపు ఉన్నటువంటి ఆ వెలుగుని చూడలేకపోతున్నాడు. ఆ వెలుగుని చూడలేకపోతూ, ఎందుకంటే ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవదూతల గుంపు వరకు ఎదురయ్యాడు. దేవదూతల గుంపు దగ్గరికి వచ్చేటప్పటికే ఇతను వెలుగుకి ఇతనికి ఉన్నటువంటి ఇప్పుడు శరీరానికి అంటుకున్నటువంటి మలినాలు ఉన్నాయి చూసారా, ఇవి శరీరానికి ఏ విధంగా కనబడతాయో చనిపోయిన తర్వాత ఆత్మకే చేసిన పాపాలు ఆత్మకు కనబడతాయి, ఆత్మకు అంటుకొని ఉంటాయి. ఇంకెతనికి లేదు, నేను ఈ వెలుగులోకి వెళ్ళలేకపోతున్నాను, నేను ఈ వెలుగులోకి వెళ్ళలేకపోతున్నాను, నాకు చీకటి కావాలి, నాకు చీకటి కావాలి, ఈ స్థలాన్ని నేను ఇంకా సిద్ధపడలేదు, ఈ స్థలాన్ని నేను ఇంకా సిద్ధపడలేదు అని, బాబు ఈ వెలుగులో ఉండలేదు, నేను ఇంకా కడగపడలేదు, నేను ఇంకా శుద్ధి. ఎక్కడ పడితే అక్కడ ఏమున్నాయి? ఇక్కడేమో దొంగతనం ఇక్కడ అనుకుని ఉంటుందంట అండి, అలహత్య ఇక్కడ అట్టుకుంటూ ఉంటుంది, వ్యభిచారం ఇక్కడ అట్టుకుంటూ ఉంటుందంట, తాగుబోతానికి ఇక్కడ అట్టుకుంటూ ఉంటుందంట. నిజం. పాపాలు ఎక్కడికి వెళ్తాయి అనుకున్నారు? మూటలకు మేడ మీదకి వస్తాయి. వీరభోగ్యాలు 2 రోజులు చెప్తాడు. పాపాలన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ ఉండలేదు, నాకు చీకటి కావాలి, నాకు చీకటి కావాలి, నాకు చీకటి కావాలని చెప్పి అమాంతం పాతాల్లోకి ఉతికేసాడు. పాతాల లోకంలో మూలకే ఉతికేసాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అతను నరకంలో పాడేశాడు? దేవుడా అతని పాపాల? అతను చెప్పాలి అడుగుకున్నాడు బైక్ లో, అతని పాపాల. అది ఎవరు పాడేశారు ఇప్పుడు అతను నరకంలో? దేవుడా అతని పాపాల? అతని పాపాలు అతను నడిచాడు. ఇప్పుడు నువ్వు ఒక బాడీలో పడిపోయావు, ఇంట్లోపలికి వచ్చావు, శుభ్రంగా అసలు ఎంత అసహ్యంగా ఉంటావు మనం ఆలోచించండి. అసలు ఎక్కడ ఏమో తినబోతే ఎక్కడ పడితే అక్కడ పుళ్ళు బాడీ వెళ్ళిపోయి మంచమే పడుకోగలం మనం. అసలు ఇంట్లో అడిగెట్టగలమా? ఇంట్లో సంగతి పక్కనట్టు మనకి అనీజీగా ఉంటుందా ఉండదా? మనకి ఈజీగా ఉంటుంది అసలు? అనీజీ, చాలా అనీజీ. ఇంకా బాబోయ్, కొంచెంసేపు పళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కొంచెంసేపు తాను చేయకుండా ఉండలేదు, ఏదో నీరసించి పడుకుంటారు తప్ప నిండా భయంకరమైన బురద పట్టుకుంటే ఉండగలరు. అలాగే ఆత్మకి పాపాలన్నీ పట్టుకుని ఉండడం వల్ల పరలోకంలో ఒక్క సెకండ్ కూడా ఎంత అనీజీగా ఉండలేదు, కడగబడలేదు కదా. మరి ఈ భూమి మీద నీటిలోకి వెళ్ళిపోయేలా నిలబడితే షవర్లోకి వెళ్తే కడుగుబడిపోతావు. కానీ ఇక్కడ పాపాలకి లేదు, ఒకటే మందు ఉంది, ఒకే ఒక్క మందు ఉంది, యేసు క్రీస్తునే మందు. ఆ రక్తం టాబ్లెట్ వేసుకోవాలి, అప్పుడు మోక్షరాజ్యం ఎప్పుడోకప్పుడు. ఇప్పుడు నీకు ఎప్పుడు ఆయుష్ అయిపోతే అప్పుడు, ఇప్పుడు 65, 60, 75 పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దేవుడితో అడ్డం అనే కాన్సెప్ట్ మర్చిపోయి ఇవన్నీ చేసుకుని మిగతా మరి తెలుసో తెలియక ఏదో పాపం చేయము. ఆ పాపాలు కడుక్కోవాలి.
అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అతను ఎవరు పాడేశారు నరకంలో? ఆ పాతాళానికి ఎవరు తీసుకెళ్ళి దేవుడు పంపాడు అతను పాతాళం? యోబు గ్రంథం 24:19 అదే కదా చెప్తుంది. యోబు గ్రంథం 24:19 దేవుడు అదే కదా చెప్పాడు. మరి మన పాపాలైనట పాతాళాన్ని తీసుకెళ్ళి పాపము చేసిన వారిని పట్టుకొనును. మళ్ళీ పాపము చేసిన వారిని పట్టుకొనును. చూసారా? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23 మన పాపమే మనల్ని పట్టుకుంటుంది. ఈలోగా మనమే యేసుప్రభు దగ్గరకు సరెండర్ అయిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఎవరి దగ్గర సరెండర్ అవ్వట్లేదు. మనమే యేసయ్య దగ్గరికి, అయ్యా నేనే పాపిని ప్రభు, నేను పాపాత్మ, పాపాన్ని నీ రక్తంతో కడుగు ప్రభు, నా పాపం నన్ను పట్టుకోకలేదు, నేనే నీకు పట్టబడుతున్నాను, నన్ను పట్టుకో, నన్ను కడుగు, నన్ను దిద్దు, నన్ను పరిశుద్ధపరచు, కలంకమేమీ లేక నన్ను కడుగు, నిర్దోషంగా ఉంచు ప్రభువా, నీకోసం బ్రతుకుతాను తండ్రి. ఈ లోకం అంతా మాయని ఎరిగాను, ఈ లోకం అంతా మోసం అని తెలుసుకున్నాను, నీకోసం బతుకుతాను. కానీ అలా ఒప్పుకోకపోతే మనల్ని ఎవరు పట్టుకుంటుంది? మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనని తెలుసుకొనుడి. సంఖ్యాకాండం 33:22 మీ పాపము మిమ్మల్ని పట్టుకొనని తెలుసుకొనుడి. మన పాపమే మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుందని తెలుసుకోవాలా. మన పాపమే మనల్ని పతనానికి తీసుకు, మన పాపమే మనల్ని పాతాళలోకానికి తీసుకువెళ్ళిపోద్ది. అందుకే పాప వలె నరకాది మస్తు అన్నట్టు. మండల బ్రహ్మోపనిషత్తులు 108 ఉపనిషత్తులు 68 ఉపనిషత్తు ఏం చెప్తుంది? పాప ఫలే నరకాది మస్తు. పాపానికి ఫలితం ఏంటి? నరకము. అల్టిమేట్ విషయం ఇదే. సాతాను ఏం చేస్తాడంటే ఇది ఎన్నప్పుడు అది కథ, అది గొడవ. సాతాను అల్టిమేట్ ప్లాన్ ఏంటంటే ఏదోలాగా మానవులందరినీ ఏం చేయాలా? పాతాళలోకానికి తీసుకువెళ్ళిపోయి, ఎందుకంటే వాడికి లేదు కదా మరి పరలోకం, దానికి ఏదో ఒకటి పెడతా ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే ఉన్న పాటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దీనికి వెల లేదు, డబ్బులు పెట్టలేదు, దేవుడు నిజంగా పరలోక రాజ్యం చెప్తానో మనిషి ఒక్కొక్కరు 20 లక్షలు కట్టాలి అంటే భలే ఉన్నాము కదా. ఈ పాపానికి ఎంత నిజం, కొందికెళ్ళి పాపానికి డబ్బులు తెలుసా? చౌర మాట్లాడాలి. అక్కడ పోపు గారు రోమన్ క్యాథలిక్ లో గౌరీపట్నం ఆ చర్చిలో అది కట్టే బైబిల్ ఏం లేదా, అలా తప్పది. ఇల్లంటే అయ్యా నేను దొంగతనం చేశాను, 5,000 కట్టు అంటే డబ్బులు కడితే నీకు డబ్బులు పాపాలు బాబు పెట్టి నువ్వు ఏం చేసినా పాపాలు బాబు. పరిశుద్ధ రక్తం చిందించబడితే రక్త చిందింపకుండా క్షమాపణ లేదు, రక్త చిందింపకుండా క్షమాపణ లేదు. మరి ఇప్పుడు ఈ రక్తం ఎవరిది అంటే మళ్ళీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. కొంతమంది గొర్రెల రక్తం అని, కొంతమంది మేక. ఎందుకంటే దేవుడే గొర్రెలను, మేకలను, కోళ్ళను కూడా బలిమన్నాడని చెప్పాను కదా. మన పాపాలు కడుక్కోవాలి. ఇప్పుడు ఆ పాపాత్ముడు ఒక ఆయన చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళిపోయినట్టుగా భూమి మీద కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో కూడా స్టోరీ ఉందండి. ఈ స్టోరీ బైబిల్లో కూడా ఇద్దరు ఉంటారు. భలే ఉంటుంది స్టోరీ. అది జరిగిన చరిత్ర. యేసుప్రభువే చెప్తాడు ఈ విషయాన్ని. యేసుప్రభువే స్వయంగా చెప్తాడు. అల్టిమేట్ ప్లానింగ్, అల్టిమేట్ పాయింట్ ఇది. ఇది వదిలి దేవుడిని కష్టాలు తీరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు కన్ఫామ్, నీకు తీరుస్తాడు కన్ఫామ్, నీ జబ్బులు తీరుస్తాడు కన్ఫామ్ అందులో. కానీ ఇందుకే యేసుప్రభు లోకానికి వచ్చినట్టు. యేసుప్రభు గురించి అందరికీ తెలుసు, ఆ పేరు తెలుసు. కానీ అందరికి వెళ్ళిన పాయింట్ ఏంటి? అప్పులు తీరుస్తాడు, జబ్బులు ఏం చేస్తాడు, కష్టాలు ఇయ్యే. దేవుడు తీరుస్తాడు బాబు, తీరుస్తాడు నేను చెప్పట్లేదు. కానీ యేసుప్రభు అందుకు రాలేదు ఈ లోకానికి. చూడండి, యేసుప్రభువే చెప్తున్నాడు. భూమి మీద ఇద్దరు ఉంటారు, ఒకడు ధనవంతుడు, ఇంకొకడు ఆయన ఇంటి వాకిట్లో పడిండివాడు. లోకసభ 16:19 నుంచి. ధనవంతుడు ఒకడు ఉండేను. చూడండి, ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అతడు ఓదారంగ బట్టలను. ధనవంతుడు ఏ బట్టలు వేసుకుంటాడు? ఓదారంగ వస్త్రాలు. ఆ రోజుల్లో ఓదారంగ వస్త్రాలు అంటే చాలా కాస్ట్లీ కదా. ఓదారంగ వస్త్రాలు, సన్నపనారతో చేయబడిన వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతులు ఏం చేస్తారు? ప్రతి దినం ఎలా సుఖపడేవాడు? బహుగా అంటే మామూలు కాదు, బహుగా సుఖము, చాలా సుఖపడేవాడు. డబ్బు ఏమంటే అది తప్పట్లేదు, కానీ
ఇతను ఇంకా బహుగా సుఖపడుచుండేవాడంటే మంచి పానీయము, ఇక రకరకముల పాపం. లాజరు అనేది ఒక దరిద్రుడు ఉండేను. అలాగునే లాజర్ అని ఒక అతని పేరు లాజరు, ధనవంతుడి పేరు రాయబడలేదు, ఈ దరిద్రుడి పేరు రాయబడింది. ఏం పేరంట? లాజరు. వాడు కురుపులతో నిండిన వాడై, ఈ లాజర్ అనే దరిద్రుడికి ఒళ్ళిండా కురుపులు, కుష్టి వ్యాధి అనమాట. ఇంకా కుష్టి పాపం అవి సీమ్ కారిపోతా ఉంటది పాపం వాళ్ళకి. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, ఈ లాజర్ అనే దరిద్రుడు యేసు ప్రభువుని అంగీకరించాడు, పాపాలు కడుక్కున్నాడు. కానీ అతని జీవితంలో ఏమో పోలేదు, కుష్ఠరోగం పోలేదు. కానీ ఎక్కడ పడి ఉండేవాడు అంటే అతను ధనవంతుడి ఇంటి వాకిట్లోనే. అందరూ ఏమని ఊరుకుంటారో, లాజర్నే యేసుప్రభు నమ్మాడు. నేను అది చెప్తాను కదా, ఈ మధ్య చెప్తాను కదా, యేసుప్రభు నమ్మితే ఏం కాకూడదు, కాళ్ళు నొప్పి రాకూడదు. గొడవ దేవుడు నీకు ఏ జబ్బైనా నయం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు ఏది రానవాడు. వచ్చిన దాన్ని తప్పించుకునే మార్గం కూడా పెడతాడు, తప్పించుకునే మార్గం ఇస్తాడు, గుండు ధైర్యం ఇస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు. ఇన్నిచ్చి ఎవరు నీ పక్కన లేకపోతే నేనున్నానని ధైర్యం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. నీ పక్కన స్నేహితుల్లో ఉంటాడు, ఇంకెవరు ఉండడు నీకు, ఇంకెవరు నీకు ధైర్యం ఉండదు. నాకు బోల్డ్ ధైర్యం ఉంది, నా మీద ఎవరు పడిపోయినా ఎవరైనా వెనకపోయినా నేను పెద్ద ఫిక్కర్ చేయను, ప్రభు చెప్పాడు కదా ఇలా సైతాన్ గడు అనుకుంటాను. అంతే. ధైర్యం ఇస్తాడు, ముఖ్యంగా మనశ్శాంతి ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఏమున్నా లేకపోయినా పట్టింపడదు, ఎందుకంటే నాది ఈ లోకం కాదు కదా అనుకుంటా ఉంటాను నేనైతే. ఈ లోకం కాదు, ఈ లోకం అయితే పెద్ద ఇంకా బాధపడిపోయి లేదు. అలాగే దరిద్రుడు కూడా యేసుని అంగీకరించాడు, రక్షణ పొందాడు, పాపాలు కడుక్కున్నాడు. కానీ దరిద్రుడుగానే ఉన్నాడు, కుష్ఠరోగంతో ఉన్నాడు. ధనవంతుని బల్ల మీద నుండి ఇతను ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండేవాడు. ఇంటి వాకిట పడి ఉండి ధనవంతుడు ఇంటి వాకిట ధనవంతుడు ప్రభు నమ్మలేదు. ఏం లాజరు ఏది ఇదిగో రొట్టె మొక్క అని క్యాచ్ అని ఇసిరివాడు అంట. ఆ ధనవంతుడు బల్ల మీద నుండి రొట్టె మొక్కలు పడతాయేమో అని వాటితో ఆకలి తీర్చుకోవాలని కోరుకునేవాడంట. తిన్నాడో లేదు రాయబడలేదు. మళ్ళీ ఆ ధనవంతుడి బల్ల మీద ఉండి పడి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. బాబోయ్, ఇంకా దారుణం పాపం. ఆ సీమంతా కారిపోతూ ఉండేది పాపం. ఆయనకి కారిపోతుంటే ఆ సీమంతా కుక్కలు వచ్చి ఏం చేసి, బాబోయ్ పాపం ఎంత నరకం అనిపించాడో నాకిగట. ఆ లాజరు దరిద్రుడు చనిపోయి, ఇప్పుడు మరి కుష్ఠరోగి పాపం ఏమైంది, ఇంకా ప్రభువునందు నిద్రించాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. దరిద్రుడు కదా మరి, ఎంతకాలం ఉన్నాడు? చనిపోయాడు. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, వండర్ జరిగింది. వండర్ ఇది అన్సీన్ వరల్డ్. కనబడిన ప్రపంచం ఒకటి ఉంది నీ చుట్టూ కనబడిన ప్రపంచం ఎంతో ఉంది. నీ చుట్టూ ఎన్నో దురాత్మలు తిరుగుతా ఉన్నాయి, నీ చుట్టూ ఎన్నో దెయ్యాలు తిరుగుతా ఉన్నాయి, నీ చుట్టూ ఎన్నో అంధకార శక్తులు తిరుగుతూ ఉన్నాయి. అన్సీన్ వరల్డ్ అనబడిన ప్రపంచం వచ్చింది ఇప్పుడు ఆయన దగ్గరికి. లాజరు చనిపోగానే దేవదూతల చేత ఎవరు వచ్చారు? ఇప్పుడు దేవదూతలు వచ్చారట. దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారు చూడండి లాజరు దగ్గరికి. మన దగ్గరికి రావాలి. ఇదే అల్టిమేట్ పాయింట్. దెయ్యాలు వచ్చినాయి ఉందా, అక్కడ సైతాన్ వచ్చడం ఉందా? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన. ఎవరు? ఈ లాజరు. దేవదూతలు వచ్చారు, ఇద్దరు దూతలు వచ్చి అగ్ని రథాలు ఎక్కించారంట. ఎవరాత్మనే? ఈ లాజర్ ఆత్మని అగ్ని రథాలు ఎక్కించి పరలోకానికి తీసుకెళ్లిపోయారు, పరదేశికి. మరి కొంతకాలం వయసు అయిపోతే ఇంకొకరు చచ్చిపోవాలి. ఎవరో ఫోన్ సైలెంట్ లేకుండా. కొంతకాలానికి ఈ ధనవంతుడు కూడా చనిపోతాడా, బతుకుతాడా? ఎవరికైనా వయసు అయిపోతే చనిపోవాలి కదా. ధనవంతుడేమో పాపాలు కడుక్కోలేదు. ధనం ఉందా, డబ్బు ఉందా, సుఖం ఉందా పక్కన ఎక్కంట, పాపాలు కడుక్కోలే. దాదాపు పాపాలు కడుక్కొని చనిపోయాడు, పరదేశం వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా ఏమయ్యాడు? చనిపోయి పాతి పెట్టబడిన. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, అదిగో వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇతను పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? బాధ్యపానం మానలేదు, సిగరెట్లు మానలేదు, మందు మానలేదు, వ్యభిచారం మానలేదు, దొంగతనాలు మానలేదు, నరహత్యలు మానలేదు, భూతులు మానలేదు, ఆళ్ళని కొట్టడం మానలేదు, చెడు తెలుగులు మానలేదు, చెడు వ్యసనాలు మానలేదు, కామ క్రోధ లోభ మహాలతో నిండిపోయి వాటితో పడిపోయి విచ్చలు విడతానం విడిచిపెట్టలేదు. మరి ఎక్కడికి వెళ్తాడుగా? అవి కడుక్కోలేదు యేసు రక్తంలో. పాతాళానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో బాధపడచ్చు. ఇప్పుడు ఆ పాతాలు ఏముంది? బాధ ఉంది. ఏంటో బాధ అంటే అక్కడ మంటలు ఉన్నాయంట.
ఎల్లుడు చెప్తున్నాడు చూడండి, పాతాళంలో వెంటనే భూమి మీద అయితే బహుగా సుఖపడే ధనవంతుడు పాతాళలోకానికి వెళ్ళి బాధపడటం మొదలెట్టాడు. పాతాళములో బాధపడుచు, ఈ బాధపడుతున్నాడు, ఇలా కొళ్ళెత్తి చూసాడు పైకి. పాతాళం ఎక్కడ ఉంటది? వెంటనే సామెతలను 15-20 చదవాలి. పాతాళం ఎక్కడ ఉంటుందో తెలియాలి. చాలా తెలియదు. ఈ స్టోరీ మీకు తెలుసు, మీరు అలా అంటున్నాడు ఒకరు తెలియదు. పాతాళమును అది మరి తెలియదు కదా పాపం చాలా మందికి. ఇంకో చీకట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పినా, ఘోరాంధకారమున దీపంబులేక పలుమాలు పడుతుండగా, ఘోరాంధకారమున దీపంబులేక పలుమాలు పడుతుండగా, దుఃఖ నిరాశ యాత్రికులన దారి తప్పియుండగా, దుఃఖ నిరాశ యాత్రికులన దారి తప్పియుండగా, మార్గదర్శివై నడిపించువారే, మార్గదర్శివై నడిపించువారే ప్రభుపాద సన్నిధికి, దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించి రక్షింపను, దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించి రక్షింపను, ఉదయించి రక్షింపను, ఉదయించి రక్షింపను. ఇప్పుడు మీరందరికీ ఉదయించడు ఆల్రెడీ దేవుడు. మీకు ఉదయించడు కానీ వీళ్ళు అమెరికాలో ఉన్నారు, మన ఇండియాలో ఉన్నప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడా? అమెరికాలో ఉన్నవాడు సూర్యుడు ఉన్నాడు అంటే మీరు అమెరికాలో ఉన్నారని. యేసు మీ మీద ఉదయించాడు, నీతి సూర్యుడు మీ మీద ఉదయించాడు, మీకు తెలుసు. ఉదయించిన వాళ్ళు కానీ ఉదయించాడు కాబట్టి ఎలా సూర్యుడు చూస్తున్నాం కదా అని ఉన్నారు మీరు. సూర్యుడు చూడని వాళ్ళకి సూర్యుడు ఉదయింతే ఎలా ఉంటది? జీవితంలో ఒక్కసారి కూడా వెలుగు చూడని వాళ్ళకి ఈ వెలుగు ఎలా ఉంటుంది మీకు అది అర్థం అవుదంటే రక్షించబడిన దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. నేను అదే గుర్తు తెచ్చుకుంటాను. నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళకి తెలియాలా? లాజరు చచ్చిపోయాడు, పరదేశం వెళ్ళాడు, దానికి దరిద్రుడు. ఈ ధనవంతుడు చచ్చిపోయి పాతాళంలో కాలిపోతున్నాడు. పాతాళం ఎక్కడ ఉంది? భూమి క్రింద. చదవాలా? భూమి క్రిందనున్న పాతాళమును, అదిగో భూమి కింద ఉన్న పాతాళం తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును నడుచు. సో పాతాళం కింద ఉంది, పాతాళంకి వెళ్ళిపోయాడు. ఎవరు? ధనవంతుడు. వెళ్ళిపోయి తెలియాలా? చీకట్లో ఉన్న వాళ్ళు తెలియదు. వెలుగులో కూర్చొని ఎన్నిసార్లు ఉంటావు, ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది నీకు? అసలైన స్టోరీ వాళ్ళు నీకేటి? మా అల్టిమేట్ గోల్ ఏంటి? అనేకులు నరకకుండా కాపాడాలి. పడిపోతున్నారు చాలా మంది గోతులో, చూసి చూడడు పోవడం, సరైన సాక్ష్యం ఇవ్వలేకపోవడం, చెప్పగలగాలి. అదేందా? పాతాళంలో ఉన్న ధనవంతుడు పైకి ఎలా చూసాడంట. పాతాళం ఎక్కడ ఉంది? భూమి కింద ఉంది. భూమి కింద ఉంది కదా. పరదేశం ఎక్కడ ఉంది? కొన్ని వేల కోట్ల సంవత్సరాల అవతల పైన ఉంది, చాలా పైన ఉంది పరదేశం. పరదేశం పైన పరలోకం ఉంది. ఏమండి? పరదేశంలో ఆత్మలు ఉంటాయి, పరలోకంలో మహిమ శరీరాలు ఉంటాయి. పాతాళంలో ఆత్మలు కాలుతాయి, నరకంలో మహిమ శరీరాలు కాలుతాయి. అవి నరక శరీరాలు అన్నాను నేనైతే. దాన్ని ఏదైనా పాతాళంలోకి వెళ్ళి ఇలా పైకి చూసాడంట. అక్కడ ఎవరున్నారు? కన్నులు ఎత్తుడంటే కింద ఉన్నప్పుడు కళ్ళు ఎత్తి చూడాలి లేదా? ఇప్పుడు మన మేడ మీద ఉన్నాం, కింద ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు? కన్నులు ఎత్తి చూస్తాం. అలాగే ఈ ధనవంతుడు కింద కాలిపోతూ కన్నులు ఇలా పైకి ఎత్తి చూసాడంట. దూరము నుండి అబ్రహామును, ఎవరిని? అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి. చూడండి, దూరం నుండి చూసాడు లాజరు ఉన్నాడు అక్కడ పరదేశంలో. ఇదేంటి మా ఇంటి కింద అడుక్కునే వ్యక్తి, ఇక్కడ భిక్షాటం చేసే వ్యక్తి పరదేశంలో ఉన్నాడేంటి? అల్లుపోయి తండ్రివైన అబ్రహామా అంటే యేసు ప్రభు స్నేహితుడు అనమాట. అతన్నే దేవుడు పరదేశంకి అడ్డగా పెట్టాడు. అతని దగ్గర ఉన్నాడు ఈ లాజరు. తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. ఎందుకు? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని పాతాళంలో కేకలు వేసి చెప్పాను. పాతాళంలో ఏమని చెప్ప? యాతన బాబు అగ్ని జ్వాలలో. అందుకే బాబు ఇప్పుడు పైన ఏముంది? పరదేశ్ సంతోషకరంలో. కింద ఏముంది? బాధ, శ్రమ, వేదన, అగ్ని. అందుకే మనిషి చచ్చిపోతే ఎన్ని దారులు అన్నాను.
రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఎన్ని దారులు? రెండో దారులు. ఒక దారికేమో ఇతను వెళ్ళిపోయాడు, ధనవంతుడు భూమి మీద సుఖం అనిపించినాడు. ఇంకో దారికేమో లాజరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద అడుక్కున్నాడేమో ధనవంతుడిగా ఉన్నాడు. భూమి మీద ధనవంతుడు ఉండి పాపాలు చేసినాడు, దరిద్రుడయ్యాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయి ఎవరికి కావాల్సి వచ్చింది? ఇంతకుముందు అతను రొట్టె ముక్కలు క్యాచ్ అంటే ఇతను పట్టుకునేవాడు దరిద్రుడు. ఇప్పుడు అతను వచ్చి నీళ్లు చుక్క వేయాలంట. ఒక్క నీళ్లు చుక్కే వేలు కొన అంటే అంతే, ఇదేనా? వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చడానికి లాజరున పంపు. ఎందుకు? అక్కడ ఏమున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఇక్కడ అగ్ని జ్వాలలో యాతన పడిపోతున్నాను అన్నాడు. మంటలు కేకలు వేసాడట, చాలా కేకలు, అరుపులు. బాబోయ్ నరకం, బాబోయ్ మంటలు, బాబోయ్. మరి తప్పించుకోవద్దు, పంపించంటే కుదరదని చెప్పేసాడు. కుదరదని చెప్పాడు. అప్పుడు అతను కోరుకుంటాడు ఏంటి తెలుసా? అయితే అతను మా ఇంటికి పంపించు. మా ఇంటికి పంపించి అక్కడ 5 తమ్ముళ్ళు ఉన్నారు. నాకు వాళ్ళు కూడా ఈ నరకం రాకూడదంటే, నరకం గురించి తెలియాలి కదా. ఇంటికి పంపడానికి కుదరదు, చచ్చిపోయిన ఇంటికి వెళ్ళరు. ప్రభా అలా కాదు, అబ్రహాము చచ్చిపోయిన పంపిస్తే నమ్ముతాడు. భూమి మీద మోసేయు ప్రవక్తలు ఉన్నారు, ఎవరు? మనమే. వారి మాట వినవారు. అలా కాదు, చచ్చినవాడు ఒకటి వెళ్ళి చెప్తే నమ్ముతారు కదా. భూమి మీద మోసేయు ప్రవక్తలు చెప్పిన మాట వినకపోతే చనిపోయినాడు వెళ్ళినా వింటారు. అందుకే చచ్చిపోయినాడు దైవైన. నిజంగా నరకం నుండి ఒక ఆత్మగారు వస్తే ఏం చెప్పొచ్చు తెలుసా? నాకు ఆ కోరుకుంది, నాకు ఈ కోరుకుంది అంటాడా? ఒరే చచ్చిపోయి నరకం ఉందరా, కాలిపోతున్నాను. అది వచ్చి నిజంగా దేవుడు అలా పంపాలంటే దేవుడు పంపాలి. అలా రాకుండా వస్తున్న దెయ్యాలు వేరు. ఆ దెయ్యాలే సైతాను కూడా అనుచరులు. ఆ దగ్గర 300 కోట్ల మంది ఉన్నారు. ఆడి దగ్గర సైతాను కూడా దెయ్యాలు ఉన్నాయి. వాళ్ళే పంపుతాడు. ఒక అమ్మాయిని బలవంతంగా చంపేశారు, శైలోని అమ్మాయిని. ఆ పిల్ల పాపాలు కడుక్కోకుండా నరకానికి వెళ్ళిపోవాల్సింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే సైతాన్ గడు అంటాడు, ఈ అమ్మాయి బలవంతంగా చచ్చిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి దెయ్యం అయిందని తెలియాలి అందరికి. నువ్వు అరే ఒకరిని పిలుస్తాడు, దెయ్యం కూడా వస్తాడు. ఈ అమ్మాయి దెయ్యం అయిందని అమ్మచ్చడానికి వెళ్ళు, ఈ పిల్ల పేరు తగిలించుకున్నారా అంటాడు. మన నరకంలో ఉన్నప్పుడు ఆడ దగ్గర అధికారం. ఆ పిల్ల పేరు, ఆ పిల్ల ఆలోచనని తగిలించుకున్నప్పుడు బయటకు వస్తాడు దెయ్యం గడు. ఆడుకుంటే పవర్స్. ఏమండి, మానవునికి ఏ పవర్స్ ఉండవు. ఒకవేళ మానవుని ఆత్మ కానీ అన్ని పవర్స్ ఉంటే ఆల్రెడీ చనిపోయిన ఆ శరీరంలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఆల్రెడీ ఆత్మ ఇంకో శరీరంలోకి ఎలా వెళ్తున్నాడు? ఇప్పుడు నాకు ఆల్రెడీ నీకు ఆత్మ ఉంది, నీ శరీరంలో ఇంకొక వచ్చే ఆత్మ దూరుతుందంటే అది నీకన్నా పవర్ఫుల్ ఆత్మ అయి ఉండాలి కదా. అది మానవాత్మ అయితే అది ఏం చేయాలి? ఆడి శరీరంలోకి దూరిపోవచ్చు కదా. మళ్ళీ ఆల్రెడీ ఆత్మ ఉన్న శరీరంలోకి ఎలా దూరుతుంది? అదే దురాత్మ అనమాట, దెయ్యం. ఇది వచ్చి దూరుద్ది. శైలు పేరు, శైలు ఆలోచన అన్ని పెట్టిపోతుంది కదా. నేను శైలుని, నిజంగా శైలు నరకంలో కాలుతుంది. కానీ ఇదేం చెప్తాడు? నేనే శైలు ఎలా వచ్చు, పలానా ఊళ్ళో చంపేశారు అన్ని చెప్పేద్దా. ఇంకా తమ్ముడు నీ పేరు ఇదిరా, తమ్ముడు అశోక్ చిన్నప్పుడు నీకు నెత్తి మీద ఇలా కొట్టానురా. ఇప్పుడు ఈ అన్నయ్య అశోకుడు అయితే మా హక్కు వచ్చింది, ఎందుకంటే చెప్పేస్తుంటారు కదా. చిన్నప్పుడు జరిగినది చెప్పేద్దాం, ఎందుకంటే ఆ పేరు ఆలోచన తీసుకొచ్చి నీ దెయ్యం ఇది. సో దెయ్యం వచ్చింది వీరు, చచ్చిపోయిన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాకు ఇదంతా బైబిల్ తర్వాత చూపిస్తాను, టైం మాత్రం అయిపోతుంది. నాకు వివరణ ఇవ్వడానికి ఏమో సమయం సాగు. సో ఈ విధంగా ఆత్మలు వస్తాయి, దెయ్యాలు వస్తాయి. చచ్చిపోయిన మనుషులు దెయ్యాలు అవ్వాలని నమ్మించాలి కదా. మరి ఆల్రెడీ చనిపోయిన ఆత్మలు ఉంటాయి కదా, కోరికలు తీరగానే అంటారు. కోరికలు కాదు, ఏం కాదు, బలవంతంగా చనిపోగానే సైతానుడు అంటే బలవంతంగా చచ్చిపోయింది. ఇప్పుడు ఈమె దెయ్యం అవుతుందని మనుషుల్లో భక్తి నమ్మకం. సో నువ్వేం చెయ్యాలి? ఈ పేరు తగిలించుకెళ్ళు. సురేష్ అనేవాడు బలవంతంగా చచ్చిపోయాడు, ఆ పేరు తగిలించుకెళ్ళు. ఆ పేరు ఎవరికంటే క్షమించండి బాబాయ్, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. లేదేదో అశేష్ అనేది పేరు, అశేష్ అని అనుకుంటుంది కదా. కాబట్టి ఆ పేరున్న వ్యక్తిని బలవంతంగా చనిపోయాడు. వీడు దెయ్యం అయ్యాడని అందరు నమ్మించు వెళ్ళు. ఆడొచ్చి పేరు పెట్టుకుని తిరుగుతాడు, ఆ పేరు మీద తిరుగుతాడు.
ఎంతగాడు కాలుతున్నాడు అదా, ఆ నరకంలో కాలుతున్నాడు కానీ ఆడి పేరు పట్టుకుని వస్తాడు. నిజంగా చచ్చిపోయినోడు నరకానికి వెళ్ళినోడు వస్తే ఏం చెప్తాడు? బాబు నరకం ఉందో, బాబు నరకం తప్పించుకోండి నాయన అని చెప్తాడు. కానీ నా పకోడీలు కావచ్చు, నాకు రొట్టె కావాలి, పక్కలెట్టలేదు అంటాడా? మొన్న ఎవడో దెయ్యం పట్టుకుందాం, నా బట్టలు కావాలి. ఏం కావాలి? చచ్చిపోయినోడు బట్టలు అడుగుతాడు ఎక్కడైనా? ఎక్కడ? ఈ దెంగరోళ్ళు నమ్మింటాను అనమాట. ఈ దెంగరోళ్ళు అలాగే ఇల్లు మా వాళ్ళు అంటారు కదా, బట్టలు కావాలంటయ్యా. ఓ బాబు తెంగరోడు పోయి ఇచ్చేస్తే వెళ్ళిపోద్ది నేను నమ్మించడానికే. కానీ ఆడు మాత్రం ఆడికి మీ ఓడు కాదు. ఆడు నరకలో కాలిపోతాడు. బట్టల ఆడు వేసుకుంటాడా? బట్టలు కావాలి, నాకు బట్టలు ఎట్టలేదు. ఏంటిది? ఈ విధంగా సాతాను అనేకుల్ని మనిషి చనిపోతే దెయ్యమవుతాడని ఒక భ్రమ కలిగించి నరకానికి తీసుకెళ్తాడు. అర్థమవుతుందా మీకు? లాజరు యేసు ప్రభుని ఎలా నమ్ముకుని పాపాలు కడుక్కుని సిద్ధపడి దేవుని రాజ్యం చేరుకున్నాడో మనం కూడా యేసు రక్తంలో పాపాలు కడుక్కోవాల్సిందే. ఎందులో కడుక్కోవాలా? యేసు ప్రభు రక్తంలో పాపాలు కడుక్కోవాలి. మనకు వేరే దారి లేదు 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 లేదు. మోక్షం చేరాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభువా నేను శరణని వేడుతున్నాను, నేను నువ్వు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు ఒప్పుకుంటాను, ప్రభువా ఇప్పటి నుండి తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేశాను తండ్రి, దేవా నాకు తెలియదు నువ్వే పరలోక రాజ్యానికి మరి వారదు అని, దేవా నీ దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్నాను, క్షమించాను, నమ్ముతున్నాను, నేను నమ్ముతాను ప్రభువా నన్ను క్షమించు తండ్రి. ఎక్కడికి వెళ్ళక ఉన్న చోటనే మోకరించు ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. బహుధనవంతుడైన వాడే నరకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చనిపోయే దుఃఖింతే వినయనాథుడు ఆ రోజు వీధుల్లోకి వచ్చాడు. ఏమండి గోర్మని మైకులు ఎట్టుకుని అరిసేరు, నరకం ఉంది నరకం ఉంది. అప్పుడు ఉల్లిపాయలు పొద్దున కూర పారిపోవట్లేదని కోరుకున్నావు తల, ఇవేం వినకూడదని తొలిపేసుకుంటున్నావు, వినకూడదని పారిపోతున్నావు. ఇవన్నీ నీకు గుర్తొస్తుంది. ఎప్పుడు ఆ దినమన, ఆ తీర్పు దినమన నీకు అన్ని బయలుపడబడతాయి. అదిగో ఆ రోజు ఇంటికి వచ్చి సోదరు చెప్పారు, అవును ఎందుకు వెళ్ళలేదు, నీకు ఇంక వినయనాథుడు ఉంటాడు, చెప్తాను కదా వినయనాథుడు ఉంటాడు. గోల నరకం నరకం నరకం. అక్కడ ఏడుపు అగ్ని జ్వాలలు మంటలో. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు. భయపడక్కలే. మనకు ఆయుష్ ఉంది కదా, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకు? యేసు ప్రభు రక్తంలో కడుక్కొని పాపాలు కడుక్కుంటే మనం పరలోకాలతో హ్యాపీగా ఉండాలి, సంతోషం. భయపడకూడదు. యేసయ్య నీ రక్తంలో పాపాలు కడుగు, నీ శరణని వేడు చాలు. శరణ ప్రభువా నీ దగ్గరికి వస్తాను, నీవే దిక్కు ప్రభువా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభువా అని యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి సిలువ దగ్గర మోకరించి సిలువను చూడాల, సిలువను కానాల. సిలువ మీద ఎందుకు యేసుప్రభు సిలువే పడ్డాడు? నీ కోసమే. ఆ రక్తం కాచి నువ్వు తెలుసుకోవాలా. సిలువను తరచితి విలువ కందకరాని నీ కృప, సిలువను తరచితి విలువ కందకరాని నీ కృప, కలుషములను పాపగజాలునురా, కలుషములను పాపగజాలునురా, సిలువే నాశరా నాయనూరా, నీ సిలువే నాశరా నాయనూరా. భక్తులు సిలువ దగ్గరకు వచ్చి ఇంకా సిలువ మీద యేసు వైపు చూసి, ఇక నువ్వు దుఃఖించాల్సిన విషయం లేదు, నరకం గురించి బాధపడాల్సిన విషయం లేదు, యేసయ్యా నీ రక్తంలో నా పాపాలు కడుక్కుంటాను, సిలువ మీద చూస్తాను. సిలువను చూడగానే నువ్వు శిల సమానుడు అయిపోయి ప్రభువా నీ సిలువలో ఆ సిలువ మీద కారే ప్రతి రక్తం బొట్టు నా కొరకని గుర్తెరగాలి. నేను నీ వైపే మోకరిస్తున్నాను, నేను నీ వైపే చూస్తాను. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, అరిగి నరిగి నీరగుచున్నదిరా, అరిగి నరిగి నీరగుచున్నదిరా,
నాశరా నాయనూరా నీ సిలువే నాశరా నాయనూరా. సిలువ దగ్గరకు వచ్చి, దేవా సిలువని చూడగానే నువ్వు శిల సమానుడు అవ్వాలి, నీ హృదయం అయిపోలే అరిగి నరిగి నీరవ్వాలి. భయపడాల్సిన అవసరం లేదు, అరిగిపోవాలి. అరిగి కరిగి నీరగుచున్నది అరిగి నరిగి నీరగుచున్నది నీ సిలువే నాశరా నాయనూరా నీ సిలువే నాశరా నాయనూరా. సిలువ దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ఏం చేయాలంటే, శరణు ప్రభువా, నీరైపోవాలి నీ హృదయం, నీ పాపాల నిమిత్తం నువ్వు చేసిన, నువ్వే పాపంలో ఉన్నప్పటికీ, నువ్వు ఎక్కడున్నప్పటికీ అక్కడే మోకరించి, ప్రభువా నేను పాపాత్మని, ధనవంతుడు జీవితం నా ముందు పెట్టాం. ధనవంతుడు ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా మరి తన నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాపాలు కడుక్కోలేదు. దరిద్రుడు ఎంత దరిద్రుడు అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే పాపాలు కడుక్కున్నాడు కాబట్టి. సరే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే యేసు దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఈ స్టోరుతులన్నీ అంటున్నావు కాబట్టి, శరణు ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా యేసు ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితిరా, దురిత దూరుడ నీ దరి చేరితిరా, సిలువే నాశరా నాయనూరా నీ సిలువే నాశరా నాయనూరా. శరణు శరణు ప్రభువా, శరణని వేడాల. శరణని వేడకపోతే పాపానికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ లేదు, కొమ్మను గుర్తు చెప్తున్నాను. ఆ ఆరు వంక మళ్ళీ 7 వంక అడ్డొస్తారు. ఇప్పుడు నరకం వెళ్ళేది మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? ప్రకటన 21:8 వచ్చిన చెప్తున్నా, మళ్ళీ చెప్తూ గుర్తుపెట్టుకో. ఇప్పుడు యేసు దగ్గర రావాలి, నీ పాపాలు కడుక్కోవాలి, ఎన్ని తెలుసుకున్నావు, అవునా? మరి గుళ్ళోకి వెళ్ళే ముందు కాలు కడుక్కుంటాం, భోజనం చేసే ముందు చేతి కడుక్కోవాలంట, అంతే కదా. పళ్ళు వచ్చాక బొల్లే కడుక్కుంటాం. మరి పరలోకి వెళ్ళాలంటే అది హృదయాన్ని మొత్తం మనసుని మొత్తం కడుక్కోవాలా. దేంతో? యేసు యేసు రక్తం, యేసు రక్తం. అడిగి యేసు ప్రభు రక్తంలో పాపాలు కడుక్కుంటే మోక్షం వెళ్తాం. లేదనుకో ఎక్కడికి వెళ్తాం? నరకమే గతి అన్నాడు. దాన్నే ఆ పాపాలు కడుక్కోవడం అన్న ప్రాసెస్ నే గ్రీక్ భాషలో ఏమన్నాడు? బాప్తిస్మము. బాప్తిస్మము బాప్తిస్మం అంటే ఏమన్నాను చెప్పాలి. మరి డిఫరెన్స్ చూపిద్దాం. మాటలు చెప్తే రుచిపంచుకోవచ్చు కానీ ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అర్థమాలు చెప్పాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి దిద్దుబాటు జరిగే కాలం ఏప్రిల్ 9:10 పాపాలు కడుక్కోవడం అన్నాడు బాప్తిస్మం అంటే. ఇవి దిద్దుబాటు జరిగే కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతో, నానా విధములైన ప్రక్షాళనం అంటే పాపాలు పుట్టినోళ్ళు చూడండి, బాప్తిస్మం అని ఉంటది. ప్రక్షాళనం అంటే ఏంటి? కడుక్కోవడం, పాపాలు కడుక్కోవాలి. ఎందులో? రక్తములో. అక్కడే 9:22 ఏప్రిల్ 9:22 అక్కడే. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తముతో శుద్ధి చేయబడాల. ఏ రక్తం? కోడుల రక్తమా? మేకల రక్తమా? రక్తమని చెప్తున్నాను, గొర్రెల రక్తం కాదు. ఏ రక్తం? ఏ మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం
7వ మొదటి యోహాను రాసిన 3:7 ఏ రక్తం? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎవరి రక్తం? యేసు రక్తము. యేసు రక్తం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏ రక్తం? యేసు రక్తం. ఎఫెసీయుల రాసిన పత్రిక. యేసు రక్తంలో కడుక్కోవాలి చెప్పాలి. నొక్కి చెప్పాలి. 100 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు. చెప్పొద్దన్నా చెప్పు. నన్ను చెప్పొద్దని బోలమంది అంటారు. ప్రపంచం మీదన్నా భక్తులు చెప్తాడు. చేస్తాడా? ప్రపంచం మీదన్నా ఏం చెప్తావు? యేసే మార్గము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమే గగ జీవా, వేరెవరిలను లేరే జీవా, యేసే జీవమే గగ జీవా, వేరెవరిలను లేరే జీవా, జీవమనీవిక లేవవే సుమే సేవను చేయగ లేవే, జీవమునందగ లేవే, జీవమనీవిక లేవవే సుమే సేవను చేయగ లేవే, జీవమునందగ లేవే. వాళ్ళ మన స్నేహితులు లేడు. కీబోర్డ్ ఆయన మన స్నేహితుడు. వాళ్ళు మరి మంచి మీటింగ్కి వెళ్ళాడు. అసలు ఇంకా డోలక్కి మ్యూజిక్ అంటే భలే ఉంది. కాబట్టి యేసు రక్తం. ఏ రక్తం? యేసు ప్రభుని చెప్పొద్దని ఈ రక్తం గురించి అంటున్నారా? సైతాన్ ఎవరు పడుతున్నామో సైతాన్ గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో సిలువను మోయడానికి, సిలువను వెంబడించడానికి ఒకడే అడ్డుపడతాడు సాతాను. ఆడ అనుసరులు 100 మంది ఉండొచ్చు. పాపాలు తెలీదు. సాతాను వాళ్ళు దూరినటువంటి వాళ్ళకి ఏం తెలీదు. ఆ పొరలు పోతా చూసి అప్పుడు తెలుతుంది. ఓహో, సాతాను అడ్డుపడటం వల్ల నీ సిలువ. మరి సిలువను గురించి ప్రకటిస్తా నువ్వు అడ్డుపడతావు, సైతాన్ గారు అడ్డుపడు. నువ్వెందుకు అడ్డుపడతావు? నీకు సిలువ అవసరం బాబు. అడ్డుపడే నీకు ఎవరు అవసరం? సిలువ అవసరం. ఎవరికి అవసరం లేదు? సైతానుడికి అవసరం లేదు. అందుకే ఆడే అడ్డుపడతాడు. నీకు సిలువ అవసరం కాదు, నాకు సిలువ అవసరం కాదు. సిలువ అవసరమైన వాడు సిలువకు అడ్డుపడతావు ఏంటి అంటే డెవిల్ ఇస్ దేర్. అక్కడ ఉన్నాడు. ఇది తెలియదు. వేస్ట్ రా చెప్తావు. నేను ఎవరితో యుద్ధం ప్రకటించలేదు. అందుకే వాదించి అలసిపోయావు ప్రభు అన్నాడు. వేస్ట్ రా అన్నాడు. తెంచుకోవాలన్నాడు అంతే. ఎందుకు బాబు? వాళ్ళకి సిలువ అవసరమే. ఆడ వెనకాల ఉన్నాడు ఒకడు ఉన్నాడు. నీకు ఎందుకు? నువ్వు చెప్పాల్సింది ఏంటి? మీద పడిపోతా నువ్వు చేయాల్సింది ఏంటి చెప్పు. సిలువ రోజు ప్రకటించద్దన్నా ఆడు ముందే ఏం చెప్పాం? ఆడు ముందే యేసే మార్గము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమే గగ జీవా, వేరెవరిలను లేరే జీవా, యేసే జీవమే గగ జీవా, వేరెవరిలను లేరే జీవా, జీవమనీవిక లేవవే సునే సేవను చేయగ లేవే, జీవమునందగ లేవే కాబట్టి ఎవరు రక్తములో పాపాలు పోతాయని తెలియదు. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 చదువు. యేసు రక్తము. ఎవరు రక్తం? యేసు రక్తము. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి రక్తం ఇది? యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి చిన్న పాపం లేదు, పెద్ద పాపం, అన్ని పాపాల నుండి ఏ రక్తం కడుగుద్దు? ఇప్పుడు చెప్పండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. ఇంకా మేకల రక్తం, కోళ్ళ రక్తం పాపాలు తీరు. మళ్ళీ చెప్తున్నారు. అదేందా? మేకల రక్తం వలన కాదు, గొర్రెల రక్తం వలన పోదు, మేకల రక్తం వలన కాదు, గొర్రెల రక్తం వలన పోదు, కోడెల రక్తం కానే కాదు, యేసు రక్తమే శుద్ధి చేయును, కోడెల రక్తం కానే కాదు, యేసు రక్తమే శుద్ధి
చేయును, రక్త చిందింపకుండా అపక్షమాపణ లేనే లేదు, రక్త చిందింపకుండా అపక్షమాపణ లేనే లేదు. యేసు రక్తంలో తప్ప నీకు ఏ రక్తంలో పాపాలు కడుక్కోలేవు. ఇప్పుడు మోక్షాన్ని చేరాలంటే యేసు దగ్గర చెప్పాను కదా, యేసు దగ్గరికి వచ్చి ఏమనాలా? శరణండి చాలు, శరణని వేడితే చాలు. కాపాడతాడండి. శరణని వేయడం ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోవడమే. శరణని వేడే వరకు చూస్తాడంతే. నువ్వు శరణని వేడేవో లేదు, ఇంకేం శరణు ప్రభువా నేను పాపాత్మ చాలు, ఇంకేం నేను క్షమించదు చాలు. కప్పుకున్నావా క్షమించడు. పాపములు ఒప్పుకోవాలి కానీ ఏం చేయకూడదు, మనం కప్పుకోకూడదు. అంతేకాదు ఆ పాపమును ఒప్పుకునే పాపాన్ని నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే, ప్రభువా నేను పాపాత్ముని, దేవాన్ని నీ పాపాలు చేశాను, ప్రభువా ఈ పాపంలో నేను నరకాన్ని గమనించి ఈరోజు నేను సిలువ వార్త నేను విన్నాను, ఈ వాక్యం విన్నాను ప్రభువా, నీ సన్నిధిలో మోకరిస్తున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నన్ను కడుగు, వాటిని విడిచిపెడతాను, నీ దగ్గరికి వస్తాను అని యేసు ప్రభుని శరణ వేడాలి. అప్పుడు ఆయన కరుణామయుడిని ఏం చేస్తాడు, ఆయన రెక్కల కిందకి, కోడి తన బిడ్డలను రెక్కల కిందకి ఎలా తీసుకుంటుందండి, గెద్దొత్తుంటాయి ఏం గెద్దొస్తుంది. కోడి అంటే తన పిల్లల్ని రెక్కల కింద తీసుకొని ఉత్తప్పుడు గెద్దొత్తే కోడి పారిపోతుంది, అలాంటిది కోడి రెక్కల కిందకి తన పిల్లలు తీసుకొని ఉంటుంది, ఆ గెద్ద తండిపోతుండిపోయి. అలాగే దేవుడు కూడా నువ్వు శరణని ఎప్పుడు వేడుతావో ఆయన తిని తన రెక్కల కిందకి ఎలా తెచ్చు. శరణని వేడెద కరుణామయని, శరణని వేడెద కరుణామయని, రెక్కల చాటుననే నాగెద నిరతము నాకు నివాసము నీవే. శరణని వేడెద కరుణామయని, రెక్కల చాటుననే నాగెద నిరతము నాకు నివాసము నీవే. శరణని వేడెద కరుణామయుడా. యేసు ప్రభు రెక్కల కిందకి వచ్చి, ప్రభువా నేను శరణని వేడుతున్నాను కరుణామయుడా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. కడుగు అంటే దేవుడు నేను కడిగి పరిశుద్ధపరిచి నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా పరలోకాన్నే చేర్చుకుంటాడు. ఇదే శిలువ వార్త. ఇక నీ అప్పులు, నీ జబ్బులు, నీ కష్టాలు, నీ బాధలు, వ్యాధులు అన్ని కూడా తొలగిస్తాడు, అన్ని తప్పిస్తాడు దేవుడు. కానీ ముఖ్యంగా నువ్వేం చేయాలా, ఆయన శిలువ దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నీ పాపాలతో నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నా పాపాలు కడుగు అని ఒప్పుకోవాలి. పాపాలను విడిచిపెట్టాలి. ఏమండి, విడిచిపెట్టాలి. అలా నువ్వు చేసినప్పుడు తప్పక దేవుడిని క్షమిస్తాడు. నీ కుదరని రోగం ఏమన్నా రోగం తీరుస్తాడు. ఒకవేళ అప్పులతో నువ్వు బాధపడితే, ఒకవేళ నువ్వు జబ్బులతో బాధపడుతున్నావేమో, ఒకవేళ మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, వాళ్ళని వీళ్ళని చూసి ఏడుతున్నావేమో, వాళ్ళు నాకు సాయం చేయలేదు, వీళ్ళు నాకు సాయం చేయలేదు, అయ్యో వాళ్ళని వదిలేశారు వీళ్ళని వదిలేశారు అని బాధలో ఉన్నావేమో, కృంగిపోయామో, నేను ఎవరు వదిలేసినా ఎవరు విడిచిపెట్టేసినా యేసు ప్రభు మాత్రం విడిచిపెట్టడని ఈ రాత్రి నువ్వు గమనించి, ప్రభువా నువ్వు నాతో ఉండు, నాకు మనశ్శాంతినివ్వి, నాకు సహాయం చేయి, నేను నీ పరలోక రాజ్యం నుంచి వింటా ఉన్నాను, ఆ అద్భుతమైన నగరాన్ని నేను కూడా చూస్తాను, అందుండే శాంతిని అనుభవిస్తాను, అందుండే ఆనందాన్ని పొందుకుంటానని నేను పొందుతాను. ప్రార్థన చేస్తాను. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందరూ మోకరించండి. మరి ఈ రాత్రికాల సమయంలో మరి నీవు దేవుణ్ణి తెలుసుకుంటే ఈ రాత్రి మోకరించే ధనవంతుడు వెళ్ళిపోయే మార్గంలో వెళ్ళొద్దు. సాధు సుందర్ సింగ్ గారు తన స్నేహితుడు చెప్తే ఎంత చెప్పినా తన స్నేహితుడు వెళ్ళలేదు. నరకం ఉంది, నరకం ఉంది, నరకం ఉంది, నరకం ఉందంటే అసలు లెక్కే చేయలేదు. అప్పులు జబ్బులు టెప్పులు వీటితోనే బతికాడు. ఈ రోజు నీవు కూడా నీ మనసు నువ్వు మోసగించుకుంటున్నావేమో, నీ మనసు నువ్వు మోసపుచ్చుకుంటున్నావేమో. చూసుకో సహోదరుడా, సిలువ వైపు రావడానికి సాతాను అడ్డు పెడతాడు, కానీ యేసు ప్రభు పిలుస్తున్నాడు, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సహోదరా సిలువ చింతకురా, సహోదరి సిలువ చింతకురా. యవ్వన కాలపు పాపములు లోకములో పడి వెళ్ళేదా, యేసుని నమ్మని
చెందకురా సహోదరా సిలువ చెందకురా సహోదరి సిలువ చెందకురా. ఈ రాత్రి గారి సమయంలో యేసు ప్రభువుని పిలుస్తున్నాడు. ఆయన చెంతకు వచ్చి నీ పాపములన్నీ ఆయన దగ్గర విడిచిపెట్టి, ప్రభువా నేను ఘోర పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, ఇదిగో నాకు ఈ అప్పులతో ఉన్నాను, ఇదిగో మనశ్శాంతి లేకుండా ఉన్నాను, ఇదిగో ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను తండ్రి, వ్యాధిని స్వస్థపరచు, ఈ లోకమే నాకు నరకంగా ఉంది నాయన తండ్రి, నన్ను కొంచెం కాపాడితే, ఈ కొంచెం నాకు ఉపశమనం ఇస్తే నీ సిలువ దగ్గరికి రాస్తాను, ఇచ్చినాయి ఉపయోగం వస్తాను, నీవే నిజమైన దేవుడు తెలుసుకుంటున్నాను. కానీ ఈ లోకంలో కూడా నాకు కొన్ని బాధలు ఉన్నాయి తండ్రి, వాటి వైపు కూడా చూడని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వింటాడు. ఈ రాత్రి సమయంలో నీకోసం నేను మోకరించి ప్రార్థిస్తున్నాను. నువ్వు కూడా ఈ మాటలు నమ్మితే యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నిన్ను ఈ లోకం నుండి తప్పిస్తాడు. నువ్వు ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా ఈ లోకంలో నేను ఎంచుకుంటాడు. నీకు ఆయుష్ పెంచుతాడు, నీకు ఆయుష్ ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు అన్ని ఇస్తాడు యేసు ప్రభు. ముఖ్యంగా ఆయన నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యం నీకు కావాలంటే ఈ లోకంలో ఉన్న కష్టాలు నీకు తొలగిపోవాలనుకుంటే ఇప్పుడే నాతో పాటు మోకరించి ప్రార్థనలోకి వెళ్ళి, ప్రేమ నమ్మగల పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనములు. ఇదిగో ఈ గొట్టముల ద్వారా ఎంత దూరం అయితే నీ సిలువను కూర్చున్న వార్త వెళ్ళిందో వాళ్ళందరూ నీ మాటలు వెళ్ళి ప్రభువా నేను హత్తుకుంటూ సహాయం చేయండి. ఇదిగో ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీపించిన భక్తుల్ని జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో కష్టాల నిమిత్తం, బాధల నిమిత్తం, ఇబ్బందుల నిమిత్తం, భయంకర పరిస్థితుల నిమిత్తం బాధపడతా ఉన్నారు ప్రభువా. వారికి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు నమ్మి మోకరి, ఎవరైతే ఇప్పుడు నమ్మి ప్రార్థనలు ఏకీపించారు, ఎవరైతే నమ్మి మాటలు వింటున్నారు వారిని నువ్వు దర్శించి రాత్రి వారిని దర్శించి ప్రభువా వారితో నువ్వు మాట్లాడి తండ్రి వారిని సుత్తిగా నీకు మహిమకరంగా వారిని మార్చుకోమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ నీ భక్తులుగా వారిని తీర్చిదిద్దుకోమని స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా ఈ యొక్క జగన్ కాలనీ వాసులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం దయచేయి. ఇక్కడ ఎవరైతే ఉన్న వాళ్ళందరూ ఎవరైతే నీ మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవాలనుకున్నారో అందరికీ ఆరోగ్యములు, ఐశ్వర్యము, ప్రభు ఆనందము, మనశ్శాంతి ఇచ్చి నీ మార్గంలో కూడా రప్పించండి. మా యొద్దకు తీసుకురా ప్రభువా. మేము మాటకి వస్తున్నాం. మా యొద్దకు వారిని తీసుకొచ్చి వారి సమస్యలు ఇంకా తెప్పి వారికి ఇంకా ప్రార్థన చేసి వారి ఇంకనూ మేలులు పొందుకున్నట్లు సహాయపడి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో వీరందరిని దీవిస్తూ వీరందరినీ నరకములను కాపాడమని ఎవరైతే విన్నారో వారందరినీ కూడా కాపాడి రక్షించమని శత్రువు వచ్చి వాక్యం ఎత్తుకుపోకుండా వాక్యం వారి హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభువా యేసునామమును ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం ఆత్మతోడే నడిపించును గాక. ఆమేన్.